Hello everyone. So welcome and welcome back to our channel. So everything ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో స్టడీ జీపీటీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైరెక్ట్ మా కంటెంట్ లోకి వచ్చేద్దాం. సో ఆల్రెడీ నేను అర్థమెటిక్ రిలేటెడ్ ఏదైతే సిలబస్ ఉందో అది డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఆ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో మ్యాథ్స్ మనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు ఏదైతే టైప్స్ ఉన్నాయో ఈ టైప్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డివిజిబిలిటీ అండ్ మనకు వచ్చేసరికి స్పెసిఫిసిటీ ఆఫ్ డిజిట్స్ అని చెప్పేసి ఈ రెండు మోడల్స్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ చూడండి, మనకేంటంటే తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో రెండిట్లో మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఏదైతే ఏ లాంగ్వేజ్లో ప్రిపేర్ అవుతున్నారో ఆ లాంగ్వేజ్ని రిఫర్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఈ మొత్తం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అది కూడా దేంట్లో ఆర్ఆర్బిలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ కంప్లీట్లీ బై అంటే 9తో మరియు 11తో డివిజిబుల్ అంటే భాగించబడే నెంబర్స్ ఏంటి ఈ ఆప్షన్స్ లో అని చెప్పి. సో దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, డివిజిబిలిటీ భాజనీయత సూత్రాలు సంథింగ్ అని చెప్పేసి అంటాం. సో డివిజిబిలిటీ రూల్లో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా. సో దీంట్లో మనకి ప్రతిసారి కూడా మనకి ఇప్పుడు 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్ కనుక్కున్నంటే మనం ప్రతి నెంబర్ని తీసుకొని 9తో డివిజన్ చేయని అవసరం లేదనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో మనకి లాస్ట్ డిజిట్ అనేది, ఓకేనా, లాస్ట్ డిజిట్ అనేది 2 కానీ అండ్ 2తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్. సో మనకి 0, 0 కానీ 4, ఓకే, 6, 8. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి 2తో డివిజిబుల్ అవుతాయి. అవునా కదా? అవును. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే సో ఒక నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని, ఓకేనా, సంఖ్యలు ఏదైతే సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యలు అన్ని కలిపితే ఆ సంఖ్యల మొత్తం డిజిట్స్ సమ్ అనేది, ఓకేనా, అవన్నీ కలిపితే మనకి 3 యొక్క డివిజిబుల్ రావాలి. ఓకేనా, టీతో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి 111 ఉంది. ఈ మొత్తం మనం కలిపామనుకో ఏమొస్తుంది మనకి 3 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. చూడండి, 3 3 9, 2 ఉంటుంది, 3 7 21. సో ఇది ఇలా అంటే మొత్తం కలపాలన్నమాట. నెక్స్ట్ ఫోర్తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ ఏవైతే 2 డిజిట్స్, ఓకేనా, లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5008 ఉందనుకో. సో ఈ లాస్ట్ 2 డిజిట్స్ అంటే 4 8. ఇది మొత్తం ఇంకా మనకి ఏంటంటే ఇది దీంతో అవసరం లేదు, ఇది ముందు ఎంత నెంబర్ అయినా ఉండని. సో లాస్ట్ 2 డిజిట్స్ మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి లాస్ట్ డిజిట్ 5 అయినా ఉండాలి అండ్ 0 అయినా ఉండాలి. ఓకే, 6తో డివిజిబుల్ అవ్వాలంటే సో 3 ఇంటూ 2, 3 2 6 కదా. సో అంటే మనకి 6తో డివిజిబుల్ అవ్వాలంటే 3తో డివిజిబుల్ అవ్వాలి, 2తో డివిజిబుల్ అవ్వాలి. మీకు 3కి యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు. ఇగో 3తో డివిజిబుల్ అవ్వాలి, ఈ రెండు కండిషన్స్ మనకి ఫాలో అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ ఏంటి? సో మనకి లాస్ట్ డిజిట్ ఏమి ఉండాలి? సో సరి సంఖ్య అయి ఉండాలి, అంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అండ్ 3 డివిజిబిలిటీ రూల్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేసరికి మనకి 3తో డివిజిబుల్ అయితే అయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ 7 నార్మల్ గా మనం డివిజన్ చేయొచ్చు. అండ్ 8 వచ్చేసరికి ఏంటంటే మనకి లాస్ట్ 3 డిజిట్స్. ఓకేనా, ఇక్కడ రాద్దాం. లాస్ట్ 3 డిజిట్స్, లాస్ట్ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేది మనకి 8తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం 50000000 ఇలా ఎంతైనా పెట్టండి, 8 అనుకో. లాస్ట్ 3 డిజిట్స్ 8, 8 1 8. సో ఇది మనకి నార్మల్గా మీరు చూడండి, ఇది డివిజిబుల్ అవుతుంది. సో నార్మల్గా 1 2 3 0008 అన్న ఇలా పెట్టారనుకోండి. సో ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. 9తో ఏంటంటే మనకి సమ్ చేస్తే ఏదైతే నెంబర్ ఉందో సమ్ ఆఫ్ నెంబర్స్, అంటే లైక్ సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నది. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్, ఈ డిజిట్స్ మొత్తం కూడా మనకి 9 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా, 9తో మల్టిపుల్ చేసి అయితే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి
ఇప్పుడు 2 3 4 2 3 4 ఉంది. సో ఇలా 2 3 4 2 3 4 ఉంది. ఇది వచ్చేసరికి ఇవన్నీ మనం ఏంటంటే ఇవన్నీ కూడా మనం మనం నార్మల్‌గా సమ్ చేస్తే ఏవైతే డిజిట్స్ ఉన్నాయి నంబర్‌లో ఆ డిజిట్స్ మొత్తం సమ్ చేస్తే మనకి సో 2, 3 ఎంత? 5. 5, 4 9. మళ్ళీ 2, 3 5, 5, 4 9. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 9, 9 18. ఈ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతదిగా. 9 18. సో ఇది ఏంటి మనకి 9తో డివిజిబుల్ అవుతది. సో మొత్తం మనం ఇంట్ల బై చేసేసి అదర్‌వైజ్ ఇట్లా ఏసేసి 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అంతా చెక్ చేసే అంత ప్రాసెస్ అవసరం లేదు. మీరు ఇలా ఫాలో అవుతే మనకి ఈజీగా డివిజిబిలిటీ ఏదైతే అడుగుతా ఈ మనకి నంబర్ సిస్టమ్‌లో డివిజిబిలిటీ రూల్ నుంచి కంపల్సరీ క్వెషన్స్ ఉంటాయి కాబట్టి ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ 10తో అవ్వాలంటే మనందరికీ తెలుసు. మనకి లాస్ట్‌లో 0 ఉంటే 10తో మనకి డివిజిబుల్ అవుతదనమాట. సో లాస్ట్‌లో మనకి లాస్ట్ డిజిట్ అయ్యుండాలి. లాస్ట్ డిజిట్ ఒక నంబర్‌లో లాస్ట్ డిజిట్ వచ్చేసరికి మనకి 0 అయ్యుండాలి. అప్పుడే మనకి అవుతుంది. సో మోర్ ఓవర్ ఇంకొకటి మనకేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ 11. 11 ఉంది. 11 ఏమవుతుందంటే ఆల్టర్‌నేటివ్ నంబర్స్ ఆల్టర్ ఆల్టర్‌నేటివ్ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ దాని యొక్క డిఫరెన్స్ అంటే తీసివేస్తే మనకి 0 అయినా రావాలి, 11 అయినా రావాలి అండ్ 11 యొక్క మల్టిపుల్ అయినా ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేసరికి అండ్ 2, 1, 3 ఇదుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి 213 నంబర్ ఉంది. సో దీంట్లో మనకొచ్చేసరికి ఇది 11తో డివిజిబుల్ అవుతదా లేదా అని చెప్పేసంటే నార్మల్‌గా ఇలా 11 ఇలా ఏసి డివిజిబుల్ చేయడం కాకుండా ఇగో ఇలా ఆల్టర్‌నేటివ్ నంబర్స్ ఇది. సో మనకి మొత్తం ఇలా ఎట్లొస్తుంది 2 + 3 ఎంత? ఓకే. 5. దాని తర్వాత 1 + 4 ఎంత? 5. సో దీని యొక్క డిఫరెన్స్. ఈ ఆల్టర్‌నేటివ్ నంబర్స్. సో ఇగో ఇది. ఈ యొక్క ఆల్టర్‌నేటివ్ అంటే మధ్యలో ఒక డిజిట్ వదిలిపెట్టేసి ఇలా సమ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ నంబర్ ఇట్లా. సో అప్పుడు 5 - 5 ఎంత? 0 వస్తుంది. సో ఇది మనకి 11తో డివిజిబుల్ అవుతాయి. చూడండి 21, 34 కదా! సో 11తో డివిజిబుల్ చేస్తే 11 ఒకట్ల 11 మనకెంతొస్తది? 10 వస్తది. నెక్స్ట్ 3 ఏసుకో కిందకి. తర్వాత 11 9లో 99 వస్తుంది. 11 9 జార్ 99 దాని తర్వాత 4 మళ్ళీ ఇక్కడ ఒక 4 ఉంది గదా! ఆ 4 కిందకొస్తే 11 4 జార్ 44. సో ఈ మొత్తం చేయనవసరం లేదు. జస్ట్ మీరు ఇలా ఆల్టర్‌నేటివ్ నంబర్స్ మనం చూసుకుంటే సరిపోతుందనమాట. సో ఇది డివిజిబిలిటీ రూల్. ఇది కంపల్సరీ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ మీ అర్థమెటిక్ బుక్‌లో ఇది కంపల్సరీ ఇగో ఈ డివిజిబిలిటీ రూల్ ఏవైతే ఉండాలి. ఇక్కడ 11ది గూడా ఉండాలి. మనకి ఫర్దర్‌గా ఇంకా 12 ఉందనుకో. 12తో చేయమంటే మనకేంటి? ఆర్ ఆహ్, నార్మల్‌గా 12ని నార్మల్‌గా 3 4 12. సో 3తో డివిజిబుల్ అవ్వాలి, 4తో డివిజిబుల్ అవ్వాలి. మళ్ళీ 4 అంటే 2 గదా! సో 2తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి నచ్చిన విధంగా మనం ఏంటంటే డివిజిబిలిటీ రూల్ నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చే నంబర్స్‌కి ఇలా డివైడ్ చేయొచ్చు. కానీ ఇవి బేసిక్స్ అన్నమాట. సో లైక్ ఈ విధంగా మనకి డివిజిబిలిటీ రూల్ ఉంటుంది. సో ఇది ఎవరైతే ఇంకా మీ బుక్స్‌లో లేదో ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్‌లోకి వెళ్ళిపోదాం. సో ఇలా మనం ప్రతి ఒక్క క్వెషన్‌కి న్యూ క్వెషన్స్ ఏమన్నా ఉంటే మనకు ప్రతి ఒక్క క్వెషన్‌కి మనం ఏంటంటే కాన్సెప్ట్ చదివిన తర్వాత డిస్కస్ చేసిన తర్వాత మనమైతే ప్రాబ్లమ్స్‌లోకి వెళ్దాం. సో నెక్స్ట్ ఇప్పుడొచ్చేసరికి మనకి ఇక్కడ అడిగిందేంటి 9తో డివిజిబుల్ అవ్వాలి అండ్ 11తో డివిజిబుల్ అవ్వాలి. సో ఫస్ట్ నంబర్ తీసుకొని నార్మల్‌గా మనకి 9తో డివిజిబుల్ అయ్యేది అప్లై చేద్దాం. 9తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఓకేనా? సమ్ ఆఫ్ డిజిట్స్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమై ఉండాలి? 9 కానీ 9 యొక్క మల్టిపుల్ కానీ అయ్యి ఉండాలి. సో చూద్దాం ఇప్పుడు. సో నార్మల్‌గా 7, 2 9, 7, 2 9, 8, 1 9 ఓకే. ఇదేముంటుంది? అవుతుంది. సో 9తో డివిజిబుల్ అవుతుంది నంబర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది. సో ఇది 9, 8 + 1 9. 9 ఎంత 18 ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి మనకి అండ్ నెక్స్ట్ ఇది నెంబర్ 1 2 3 4 5 కదా. 1 1 4 + 5 9 అవుతుంది. 3 4 5 6 ఇది అవ్వట్లేదు. సో 6 వస్తుంది, ఇది అవ్వదు. సో 8 9 అండ్ 9 9 8 9. సో ఇది కూడా అవుతుంది. 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మనకి 3 దొరికాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే 11తో డివిజిబుల్ అయ్యే డివిజిబిలిటీ రూల్ ఏదైతే ఉందో ఆ డివిజిబిలిటీ రూల్ ని మనం చెక్ చేయాలన్నమాట. సో అది చెక్ చేద్దాం. ఓకే, 11తో డివిజిబుల్ అయ్యే రూల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 11తో డివిజిబుల్ అవ్వాలంటే మనకేమవ్వాలి? ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఏమవ్వాలి? ఆల్టర్నేటివ్ డిజిట్స్. ఓకేనా, సంఖ్యలు ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఏమవ్వాలంటే సో వాటి యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి 0 అయినా ఉండాలి, 11 అయినా ఉండాలి, ఆర్ 11 యొక్క మల్టిపుల్ అయినా ఉండాలి. సో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసరికి 2 + 7 ఎంత? 9. 9 + 8 మనకి 9 + 8 ఎంత? 17. దాని తర్వాత ఇక్కడ 7 ఉంది. 7 + 2 ఎంత? 9. అంతే కదా. ఓకే, సో మనకు వచ్చేసరికి ఇది ఆల్టర్నేటివ్ నెంబర్స్ లో ఇదన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి. 2 కదా. 2 + 7 9. 9 + 1 వస్తుంది. ఆల్టర్నేటివ్ అంటే ఒక సంఖ్య వదిలేసి ఇంకోటి అనమాట. అప్పుడేమవుతుంది? 9 + 1 ఎంత? 10. ఓకేనా, మైనస్ మనకి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. 9 + 7 7 + 2 9. 9 + 8 మనకి 17 వస్తుంది. 17 ఇది కాదు. అంతే కదా. మనకి ఎంత వస్తుంది? డిఫరెన్స్ 7 వస్తుంది. 7 అనేది 11 యొక్క మల్టిపుల్ కాదు కదా. ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడకు చూసుకున్నట్లయితే 1 + 0 మనకొచ్చేసరికి 0. సారీ, 1 + 0 1. దాని తర్వాత మనకున్నది ఏంటి? 8. 1 + 8 మళ్ళీ అప్పుడేమవుతుంది? 9 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అలాగే 1 + 9 0 + 9 ఎంత? 9. సో ఇది వచ్చేసరికి 0 అయింది. సో మన ఆన్సర్ వచ్చేసరికి దీంట్లో 9తో ప్లస్ దీంతో 9తో + 11తో డివిజిబుల్ అయ్యేది మనకి ఇదన్నమాట. ఆప్షన్ బి మన రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇది. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఆల్టర్నేటివ్ నెంబర్స్ మనకి ఏమొచ్చాయి? డిఫరెన్స్ వచ్చేసరికి 0 వచ్చింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫర్దర్గా డివిజిబిలిటీ రూల్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి. ఈ కింది సంఖ్యలలో 8 ద్వారా భాగించబడని, సో నాట్ డివిజిబుల్. ఇక్కడ చూడండి, నాట్ డివిజిబుల్ 8. 8తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి ఏమవ్వాలి? లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, లాస్ట్ 3 డిజిట్స్ అనేవి మనకి 8తో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే మనకి ఏంటంటే 8తో డివిజిబుల్ కాని నెంబర్స్ వస్తాయి. సో మీకు ఇంకా సింపుల్ గా ఉండాలంటే దీన్ని 4 × 2గా రాసుకోండి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవ్వాలి? 4తో డివిజిబుల్ అవ్వాలి. సో లాస్ట్ టూ డిజిట్స్ నార్మల్గా మనం 4తో చెక్ చేద్దాం. ఇప్పుడు డి చెక్ చేసాం అనుకో, 4 1 4, ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది. 4 3 12. ఓకే, సో మనకేంటంటే మళ్ళీ 4తో డివిజిబుల్ అయ్యి 8తో డివిజిబుల్ కాని నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి మనకి 8తో డివిజిబుల్ అవుతుందా అంటే 8తో డివిజిబుల్ అవ్వదు. ఓకేనా. 7 8 జా 56. 8 5 జా 40. 8 5 40, 8 4 48. సో 48 ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసరికి మనకి ఎంత? 7 ఉంటుంది. 864. 872. ఇది డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి సి వచ్చేసరికి 412 ఉంది. మళ్ళీ ఇది 8 5 ఎంత? 40. నెక్స్ట్ ఫర్దర్గా మనకు వచ్చేసరికి 40 అంటే ఇంకా 12 ఉంటుంది. 12 డివిజిబుల్ కాదు. సో మనకి డివిజిబుల్ కాని నెంబర్ ఏంటంటే ఇది. సో దీంట్లో మనకు వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్లో కొంచెం టేబుల్స్ వచ్చి ఉండాలి మనకి. ఓకేనా, టేబుల్స్ వచ్చి ఉండాలి. ఫర్దర్గా ఇవి కూడా చెక్ చేద్దాం మనం. సో ఇది కూడా చెక్ చేస్తే మనకేంటి? ఈ ఆప్షన్ నుంచి మనకి 112 ఉంది. 112/8. 8 1 8. ఇంకెంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 2 ప్లస్ ఇది 2 + 1 3 ఉంటుంది. సో 8 4 32 ఇది వెళ్తుంది. నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ ఇక్కడ 792 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో 792. 792 అంటే
ఎనిమిది వందల 64, 872. 872 అంటే 2 పోతుంది. ఇంకెంత ఉంటుంది? 7 ఉంటుంది. 872 ఇది వెళ్తుంది. సో మనకి డివిజిబుల్ కాని నెంబర్ సి అనమాట. ఓకే. ఇది 8తో డివిజిబుల్. మీకేంటంటే నెంబర్ సిస్టంలో ఇవే ఉంటాయి. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా అడగాలంటే ఇలా అడుగుతా ఉంటారు అనమాట. సో మనకి ఏమేమి నెంబర్స్ ఇచ్చాడు? 88, దాని తర్వాత పి 554085K6. ఓకే. ఇక్కడ ఏం అడిగాడంటే ఇఫ్ ఇక్కడ ఇఫ్ 11 డిజిట్ నెంబర్, ఈ మొత్తం కూడా 11 డిజిట్ నెంబర్ అనమాట. కే ఈక్వల్ నాట్ పి, ఈ పి అండ్ కే అనేది ఈక్వల్ కాదని. సో ఈజ్ డివిజిబుల్ బై 72, 72తో డివిజిబుల్ అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇది? వాల్యూ ఆఫ్ మనకి ఏం కావాలి? 3K ప్లస్ 2P కావాలని చెప్పేసి అడిగాడు. సో ఇప్పుడు ఏంటి మనకి, మీరు ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అది దేంతో డివిజిబుల్ అవుతుంది? ఓకేనా? దాని యొక్క కారణాంకాలు ఏంటి అవి చూసుకో. ఇప్పుడు 72 ఉంది. 72ని ఎలా రాసుకోవచ్చు? 9 8 72. ఓకేనా? 9 8 72 అంటే ఇప్పుడు 972 అంటే ఇప్పుడు ఏదైతే ఈ నెంబర్ ఇచ్చారో అది 72తో కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుందంటే అది 9తో డివిజిబుల్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ మనకి 8తో డివిజిబుల్ అవ్వాలి. సో 9 డివిజిబుల్ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే మనకి ఏంటంటే 9 యొక్క డివిజిబుల్ రావాలి. ఇదేంటంటే లాస్ట్ 3 డిజిట్స్ మనకి 8తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? ఇది తెలుసు కదా. సో లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయ్యేది మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8తో డివిజిబుల్ అవ్వాలంటే 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి కదా. సో మనకి 516, ఓకేనా, 526, 536 ఇట్లా కే ప్లేస్ లో నేను 1 2 3 పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. సో 546 ఈ విధంగా అనమాట. సో మనకి ఫర్దర్ గా ఇంకా వీటిని ఇంకా మీరు డివైడ్ చేయాలి నేను అనుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4తో డివిజిబుల్ అయ్యేవి పెట్టుకోండి. 4 డిజిట్స్ 4 4 16 డివిజిబుల్ అవుతుంది. ఇది 26 4లో డివిజిబుల్ కాదు. ఓకేనా? 4 6 24 వస్తుంది. తర్వాత 4 9 36 ఇది డివిజిబుల్ అవుతుంది. సో ఇవి రెండు. అండ్ నెక్స్ట్ 46, 46 వెళ్ళదు. 44 వస్తుంది. 4 11 44 వస్తుంది. 46 రాదు. సో ఇది కాదు. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు ఇవి ఏదైతే ఈ 2 నెంబర్స్ ఉన్నాయో ఈ 2 నెంబర్స్ మనం ఇప్పుడు 8 పెట్టి చెక్ చేద్దాం. 516/8. ఓకేనా? 516/8 అంటే మనకి ఎంత వస్తుంది? 8 5 40, 8 6 48 వస్తుంది. 48 వస్తుంది. ఇంకా 3 ఉంటుంది. 3 అంటే వెళ్ళదు కదా. 36లో వెళ్ళదు. నెక్స్ట్ మనకి ఏంటి? 536 చెక్ చేద్దాం. 536/8. ఓకేనా? 8 6 48. 48 అంటే ఇంకెంత ఉంటుంది? 5 ఉంటుంది. ఓకేనా? ఆ 8 ఏళ్ళ 56. సో ఇది వెళ్తుంది అంటే 536 అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి 3 అనమాట. 536 మనకి డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు ఏంటి మనకి నెక్స్ట్ 9తో డివిజిబుల్ అయ్యేది కావాలి. సో 9తో డివిజిబుల్ అయ్యేది. సో 5 9, 5 + 4 9. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక 8 ఉంది. ఇక్కడ ఒక 8 ఉంది. ఇక్కడ ఒక 8 ఉంది. సో 3 8లు ఎంత? 24. 24 ప్లస్ 5 29. 29 ప్లస్ మనకి ఈ 3 కూడా కలిపిద్దాం. 29 3 మనకి 32. 32 ప్లస్ 6 38. 38 ప్లస్ ఇది ఒక 5 ఉంది. సో 38 5 మనకి 40. 38 ప్లస్ 5 సంథింగ్ ఇక్కడ ఒక కౌంట్ మిస్ అయింది. సో అందుకని చెప్పేసి మనం ఏంటంటే మొత్తం నేను తీసేస్తున్నాను. ఓకే. ఇది మీకు అర్థమైంది కదా. సో ఓకే. ఫర్దర్ గా మనకు వచ్చేసరికి 8తో ఇప్పుడు పి కావాలి మనకి. సో మనకు వచ్చేసరికి 40 సంథింగ్ ఎంత వచ్చింది? సో 8 కదా. సో 8 + 8 16. 16 + 5 మనకి సో 21. ఓకేనా? 21 + 5 20. 21 + 5 26. 26 + 4 30. 38. 38 + 5 38 + 5 43. 43 + 3 46. 46 + 6 46 + 6 మనకి 52. అంతే కదా. సో నెక్స్ట్ 0 ఉంది ఇక్కడ. 52 మనకి.
అండ్ మనకి ఇప్పుడు 52 ఉంది. ఇప్పుడు పి ఏంటి? 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఇది 9తో డివిజిబుల్ అవుతుందా? 9 9 ఆరులో ఎంత మనకి? 54. అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి? 52నే వచ్చింది. ఇప్పుడు పి ప్లేస్ లో మనకి ఎంత పెట్టాలి? మినిమం నెంబరు 2 పెట్టామనుకో, అప్పుడు ఇది ఏమవుతుంది? +2 చేస్తే 50 మనకి 54 అవుతుంది. 54 ఏమవుతుంది? 9తో డివిజిబుల్ అవుతుంది 9 ఆరుల. అంటే పి వచ్చేసరికి 2 అండ్ కే వచ్చేసరికి మనకి 3. ఇక్కడ అడిగాడు అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి? 3 ఇంటూ కే ఎంత మనకి? కే 3 ప్లస్ 2 ఇంటూ పి ఎంత? 2. 3 మూడు ఎంత? 9 ప్లస్ 2 4, 9 4 13. సో మన ఆన్సర్ వచ్చేసరికి 13, సి ఆన్సర్. సో ఇది. సో ఈ విధంగా మనం ఏంటంటే కొంచెం ఎక్కువ నెంబర్లు ఉన్నప్పుడు సో ఈజీగా అండ్ ఫర్దర్ గా మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిట్స్ కౌంట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు 2, 4, 5 ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మీరు 9 ఒక 2 నంబర్స్ కలిపితే 9 వస్తుంది అనుకో, దీన్ని డైరెక్ట్ క్యాన్సిల్ చేసేసి ఇది 2 దీని డిజిట్ సమ్ 2 అని రాసేసుకోవచ్చు. ఎందుకంటే మీరు 9తో దీన్ని కలిపినా సేమ్ మీకు 2 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 + 4 ఎంత? 9. 9 + 2 ఎంత? 11. 11 అంటే 11 + 1 + 1 ఎంత? 2 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 145 చూడండి. 145 అంటే 9. 9 + 1 ఎంత? 10. 10 అంటే ఎంత మీకు? 1 వస్తుంది. సో మీరు ఇట్లా 9 తీసేసినా 1 వస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే 9 మీకు ఎప్పుడన్నా 9 వచ్చిందనుకో, ఇగో ఇక్కడ మీకు ఎందుకంటే ఇక్కడ 9 9 అనేది దీన్ని తీసేయచ్చు మనం. దీన్ని తీసేసి రిమైనింగ్ కౌంట్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే నార్మల్‌గా మీకు ఫస్ట్ అది చెప్పిన తర్వాత మనం చేద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఇగో ఈ విధంగా మనం ఏంటంటే 9ని ఎలిమినేట్ చేసేయొచ్చు అనమాట. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఇదొచ్చేసరికి మనకి ఇదేంటి? ఫైండ్ ద రిమైండర్. రిమైండర్ ఏంటంటే శేషం. ఓకేనా? రిమైండర్ అంటే ఏంటి? శేషం. అంతే కదా? ఓకే. శేషం. శేషం. వెన్ 171 ఇంటూ 172 ఇంటూ 173 ఈస్ డివైడెడ్ బై 17. సో మనకి 171 ఇంటూ 172 ఇంటూ 173 దీన్ని డివైడెడ్ బై 17. ఓకేనా? నార్మల్‌గా మనం ఎలా చేస్తాం? ఈ మొత్తం ఇంటూ చేసి 17తో డివైడ్ చేస్తాం. అవసరం లేదు. ఇప్పుడు మీకెలా అంటే దీంట్లో డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి ప్రతి ఒక్క నంబర్‌ని డివైడ్ చేసినా, అన్ని ఇంటూ చేసి డివైడ్ చేసినా సేమ్ అనమాట మనకి. సో సేమ్ ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి. 17 10 జర్ ఎంత? 170. ఓకేనా? 17 10 జర్ 170 కదా! ఇక్కడ రిమైండర్ 1 ఉంటుంది. ఇక్కడ 170 అంటే 2 ఉంటుంది రిమైండర్. ఇక్కడ 3 ఉంటుంది రిమైండర్. ఓకేనా? అంతే కదా! సో ఇంటూ ఎంత? 3 రెళ్ళు ఎంత? 6. 6 + 1 6 ఇంటూ 2 సారీ 3 రెళ్ళు 6, 6 ఇంటూ 1 6. సో మనకి రిమైండర్ వచ్చేసరికి 6 ఆన్సర్. ఓకే. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ వెన్ ఏ నంబర్ ఈస్ డివైడెడ్ బై ఏ డివైజర్, అంటే ఒక నంబర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నంబర్‌ని ఒక డివైజర్ వైతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంట? 16 వస్తుంది. 16 వెన్ ట్వైస్ ద ఒరిజినల్ నంబర్ ఈస్ డివైడెడ్ బై ద సేమ్ డివైజర్. దీన్ని అంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y ఇంటూ 2x సేమ్ డివైడర్ సేమో. ఓకేనా? డివైజర్ సేమో. డివైడెడ్ వెన్ ద ఒరిజినల్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై ద సేమ్ డివైజర్. దీన్ని ట్వైస్ చేసాం అనమాట. ఏదైతే మనం డివైడ్ చేస్తామో దాన్ని ట్వైస్ చేసి డివైజర్ ని సేమ్ ఉంచాం. ఓకేనా? ద రిమైండర్ ఈస్ 3 రిమైండర్ వస్తుందంట. ఓకేనా? సో మీకు ఎప్పుడైతే ఇక్కడ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ అనేది మనకి డబల్ చేసినప్పుడు మీకు రిమైండర్ కూడా ఇంటూ 2 అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది అప్పుడు? 16 రెళ్ళ 32 అవుతుంది. ఓకేనా? 32 అయినప్పుడు సేమ్ నెంబర్‌తో దీన్ని కూడా సేమ్ నెంబర్‌తో డివైడ్ చేసి ఇప్పుడు 3 వచ్చిందన్నట్ట రిమైండర్. రిమైండర్ 3 వచ్చిందంటే నీకప్పుడేంటి ఈ 3 దీంట్లో నుంచి తీసేస్తే మనకెంతొస్తది? 29. 29 అనేది మన ఆన్సర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడు. మీకు ఎప్పుడైతే నంబర్ గూడా సేమ్ అంటే డబుల్ అవుతుందో, మనకు ఒక దగ్గర డివైడ్ చేసేటప్పుడు నంబర్ డబుల్ అయినప్పుడు నీకేదైతే శేషం వస్తుందో అది గూడా డబుల్ అవుతుంది. 16 ఇంటూ 2 ఎంత? 32. దీన్ని నువ్వు ఫస్ట్ ఏదైతే నంబర్‌తో డివైడ్ చేసావో అదే నంబర్‌ని దీంతో డివైడ్ చేసినప్పుడు నీకు రిమైండర్ 3 వస్తుంది. అంటే 3 ఎక్కువ ఉందని చెప్పు. అంతే కదా! నువ్వు సేమ్ నంబర్‌తో సేమ్ డివైడర్‌ని ఇన్ డివైడ్ చేసినప్పుడు నీకు రిమైండర్ అంటే ఈస్ నథింగ్ బట్ 3 అంటే 3 ఎక్కువుంది. మనం డివైడ్ చేసే నంబర్ 3 ఎక్కువుందని అర్థం. అప్పుడేంటి 29 మన ఆన్సర్. సో, 29. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసరికి వెన్ 8 డిజిట్ నంబర్ రాసేసుకుందాం మనం. ఓకే. వీడేమిచ్చాడు? 3 x 5 4 7 9 y 4.
ఈజ్ డివైడెడ్ బై 88. మీకు 88 అనగానే వెంటనే రావాలి 8 ఇంటూ 11. ఓకేనా. ద ద 8 డిజిట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 9. ఇంకొక నెంబర్ ఇచ్చాడు డివైడెడ్ బై 9. ఇంకో నెంబర్ ఏంటి మనకి? సో ఫస్ట్ ఇది చేద్దాం. ఓకే. అండ్ దీంతో ఇక్కడ జెడ్ వస్తుంది డివైడెడ్ బై 9. దెన్ ఫైండ్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ దీన్ని 3x ప్లస్ 2y మైనస్ జెడ్ అనమాట, మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూస్. ఓకే. ఫస్ట్ ఏంటంటే మనకి మనం ఏదైతే రాసామో దాంట్లో నుంచి మనకేమవుతుందంటే ఇక్కడ మనకి ఏమేమి వస్తుందంటే కలర్ చేంజ్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ వై వస్తుంది. నెక్స్ట్ నెంబర్ వీడు ఏదైతే చెప్పాడో ఏది 42513 ఇక్కడ మనకి జెడ్ వస్తుంది. సో దీంట్లో మనకి ఏంటి, నీకు మాక్సిమం పాసిబుల్ వాల్యూస్ కావాలి అంటే ఇక్కడ హై వాల్యూస్ వేసుకోవాలి మనం XYZ దగ్గర. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 8 దీన్ని ఏంటి, నేను 8తో డివిజిబుల్ చేయాలంటే 914 924 934 ఇలా కదా. సో నేనంటే చిన్నది కాదు, మనం మాక్సిమం పాసిబుల్ వాల్యూస్ అన్నాడు కాబట్టి మనం వెనక నుంచి వేసుకుంటూ వెళ్ళాలి. అంటే 9 నుంచి వేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే మాక్సిమం వాల్యూ అడిగాడు, మినిమం వాల్యూ కాదు కదా. సో మనం ఏం చేద్దాం, 994 998 ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 4తో వెళ్తుందా? నార్మల్గా నర్రెళ్ళ 8 1 14 పోదు కదా, ఇది పోదు. సో మనకి 984 984. సో వై ప్లేస్లో నేను ఏంటంటే ఈ వెనక నుంచి నెంబర్స్ వేసుకుంటున్నా. 984 అంటే 4 ఎక్కంలో వెళ్తుంది. ఎంత? 4 రెళ్ళ 8 4 1 4 అంటే ఇది 8దో ఎక్కంలో వెళ్తుందిలే, చూద్దాం. ఇప్పుడు 4లో వెళ్తుంది కాబట్టి. సో 8 1 8 ఒకటంటే ఇంకొక 1 ఉంటుంది. తర్వాత 8 రెళ్ళ 16 అంటే ఇక్కడ 2 ఉంటుంది. 8 3 24. ఓకే 8 అంటే మాక్సిమం పాసిబుల్ వాల్యూ మనకేంటి 8 అంతే కదా. ఎందుకంటే మాక్సిమం వాల్యూ అడిగాడు కాబట్టి నేను 9 నుంచి స్టార్ట్ చేస్తాను. మీకు మినిమం అంటే మనం 914 అలా అలా స్టార్ట్ చేస్తుంటే. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్గా మనకేంటి, ఇప్పుడు ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలన్నప్పుడు మనకి ఓకే ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలన్నప్పుడు మనకేంటి, ఇంకా నెక్స్ట్ మనకి డివిజిబిలిటీ రూల్ ఏముంది? నెక్స్ట్ మనకుంది 11. ఓకేనా. నెక్స్ట్ అరే నేను చూస్తా, ఇంకేదో అయింది. ఓకే 8 ఇంటూ 11. ఓకే 8 ఇంటూ 11 కదా. ఇప్పుడు 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఆల్టర్నేటివ్ నెంబర్స్ మనకి ఏమవ్వాలి? సో 11 డివిజిబుల్ కానీ 0 అవ్వాలి. 5 + 3 8. ఓకేనా. 5 + 3 సారీ అంతే 3 + 5 8. తర్వాత 8 + 7 మనకి ఎంత? 15. ఓకేనా. 15 15 + 8 ఎంత? 23. ఓకేనా. ఇది ఎంత వస్తుంది? పైన మనకి 23 వస్తుంది. సో ఇది చూద్దాం ఇప్పుడు. ఎక్స్ ప్లస్ 4 ఎంత? 4a వస్తుంది. ఎక్స్ ప్లస్ 4 తర్వాత మనకి 9 13 తర్వాత మనకి నెక్స్ట్ 4 17. సో ఎక్స్ ప్లస్ 17. సో ఇప్పుడు మనకి 0 రావాలంటే ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి మనం? 6 పెట్టాలి. 6 పెడితే అప్పుడు ఇది 23 అవుతుంది, ఇది 23 అవుతుంది. అవునా కదా. ఓకే 23 అవుతుంది, 23 అవుతుంది. అప్పుడు మనకి ఎక్స్ ప్లేస్లో 6 వస్తుంది. సో ఇదేంటి 6 వచ్చేసింది. ఓకే ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏంటి మనకి? ఇది డివిజిబుల్ బై ఎంత? దేంతో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. ఓకే మనకి ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ దీంతో డివిజిబుల్ బై 9 నెక్స్ట్ నెంబర్ డివిజిబుల్ బై 9. సో ఇదేంటంటే మీకు వెంటనే మరి ఇప్పుడు నేను కౌంట్ చేసే విధంగా కౌంట్ చేయకూడదు. డైరెక్ట్ మనకి ఏంటంటే ఆన్సర్ మీరు వేసేస్తూనే ఉండాలన్నమాట. సో ఇక్కడ 4 3 4 9 కదా, ఇది తీసేయి, 9 తీసేయి. తర్వాత 3 1 4 4 + 2 ఎంత? ఓకే 6 6 + 2 8. ఓకే 8 6 + 2 ఎంత? 8. సో ఇప్పుడు మనకి ఎంత రావాలి? 9తో డివైడ్ అవ్వాలంటే 9 యొక్క మల్టిపుల్ రావాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో 9 రావాలంటే +1. ఓకేనా. నార్మల్గా సో +1 చేస్తే మనకి
9 వస్తుంది. సో అప్పుడు మనకి ఏంటి జెడ్ ప్లేస్లో 1 ఉన్నట్టు. ఓకే, జెడ్ ప్లేస్లో మనకి 1 ఉన్నట్టు అనమాట. సో ఇది ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఎక్స్ వచ్చింది, ఎక్స్ ఎంత వచ్చింది 6 వచ్చింది, వై ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది, అండ్ జెడ్ ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు మనం వీడు ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో అది చూద్దాం. 3x ప్లస్ 2y మైనస్ జెడ్ అనమాట. 3x అంటే ఎంత 3 ఆర్ల మనం డైరెక్ట్ వేసేద్దాం ఆన్సర్. ఓకే, తర్వాత 3 ఆర్లు ఎంత 18 ప్లస్ తర్వాత 2 ఎనిమిదిల 16 మైనస్ జెడ్, జెడ్ అంటే 1. ఓకే, 18 16 అయినా సో ఇలా అయినా కౌంట్ చేయండి. సో మనకి ఎంత వస్తుందంటే ఇది, సో 18 16 చేస్తే మనకి 20, 20 ప్లస్ 14 34 వస్తుంది. ఇక్కడ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 33. 33 ఉందా మన ఆప్షన్లో? 33 ఫస్ట్ ఆప్షన్. సో ఇది ఈ విధంగా మనకి ఏంటంటే, సో ఇదేంటంటే మీకు డివిజిబిలిటీ రూల్ తెలుసు, బట్ ఇగో ఈ కాంప్లికేటెడ్. సో మీరేంటంటే సింపుల్ థింగ్సే తక్కువ టైంలో ప్రాక్టీస్ చేసే విధంగా చేస్తే అయిపోతుంది. మీరు ఏదో పెద్ద పెద్ద డివిజిబిలిటీ రూలు అంత పెద్ద ఏం చదవ, జస్ట్ సింపుల్ గా చేసేవి కొంచెం తక్కువ టైంలో చేసే విధంగా ఎలా చేయాలి, దట్స్ ఇట్. అంతకు మించి మనం చేసేది ఏమి ఉండదు ఇక్కడ. సో హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ ద ఫస్ట్ 10 పాజిటివ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే నార్మల్గా 1 2 3 4 ఇవి. ఓకేనా, ఆర్ డివిజిబుల్ బై 3 ఆర్ 4 వితౌట్ ఏ రిమైండర్. 3 ఆర్ 4 ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 3 అంటే ఇప్పుడు ఏదైతే 100 3 లేదా ఓకేనా 3 లేదా 4తో మాత్రమే, అంటే దాంతో అయినా దీంతో అయినా అంతే, రెండిటితో కాదు. అంతే కదా, ఒకవేళ నీకు అట్లా అడిగుంటే తర్వాత 3 మరియు 4తో అనేవాడు కదా. 3 4తో, ఇదేంటి 3తో అవ్వాలి యాజ్ వెల్ యాజ్ 4తో అవ్వాలి, ఈ రెండింటితోనే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100తో 3తో అయ్యేది అంటే బై 3 చేస్తే 3 మూల 9, 3 మూల 9 ఎంత వస్తుంది 33 వస్తుంది. అంటే ఒక రిమైండర్ ఉంటుంది, బట్ 33 నెంబర్స్ డివైడ్ అవుతాయి. ఓకే, సేమ్ థింగ్ 100/4 చేసాం అనుకో, 3 4 4 25 100 అంతే కదా వచ్చింది. ఇప్పుడు ఏంటి మనకి 33/25 మనకి ఎంత వస్తుంది 5 + 58. 58 అని చెప్పేసి వెంటనే 58 మీరు ఎట్లా అన్నారు అనుకో ఎగ్జామ్లర్ ఇలా అంటాడు. సో మనకి 58 కాదు, మనకేంటి నెక్స్ట్ 3 4తో డివైడ్ అయ్యి కూడా ఉంటాయి, అంటే రెండిటితో కామన్ గా డివైడ్ అయ్యి కూడా ఉంటాయి. సో 3 4 ఎంత 12, అంటే 12తో డివైడ్ అయ్యి కూడా ఉంటాయి. సో ఆ 12తో డివైడ్ అయ్యేది తీసుకోవాలి. 12 ఎనిమిదిలు ఎంత 96, 12 ఎనిమిదిల 96 మనకంటే 8 ఉన్నాయి. సో 8 తీసేసాం అనుకో, సో అప్పుడు 50. ఈ 50 ఏదైతే ఉన్నాయో అవి 3 లేదా 4తోనే అవుతాయి. సో 3 + 4 రెండింటితో అవ్వవు. సో మనకు వచ్చేసరికి ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 1 and 700 ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 17. 17తో డివిజిబుల్ అయ్యేది. సో 17/17 17 దేంట్లో వెళ్తుంది 17 5లో, అంటే 5 అంటే 5 10 50, 5 ఏళ్ళు 35 ఎక్కువైపోద్ది. 15 4 4 10 40 4 ఏళ్ళు 24 44 4 ఏళ్ళు 24. ఓకే, 4లో వెళ్తుంది. సో ఎంత 4 10 40 4 ఏళ్ళు 24 64 ఉంటుంది, ఇంకా 6 ఉంటుంది. సో దాని తర్వాత 17 17 ఏళ్ళ 30 34 34 15 4లో ఓకే. తర్వాత మనకి ఎంత 17 ఇక్కడ వెళ్ళిపోయింది పెన్ను కరెక్ట్. ఓకే, సో 717లో వెళ్ళాలి. సో 17 4లో అంటే 4 10 40 4 ఏళ్ళు ఎంత 28. 40 + 28 68 వస్తుంది. 17 4లో 68 అంటే ఇంకెక్కడ ఉంది, ఇంకెంత ఉంది మనకి 2 ఉంది, అంటే 17 1 17 అంటే 41 డిజిట్స్ వెళ్తాయి. డిజిట్స్. ఓకే, నార్మల్ గా మీరు దీన్ని చేయాలి అంటే కరెక్ట్ గా మనకి ఏమవుతుందంటే ఫార్ములా ఉంటుంది మనకి నార్మల్ గా L = A + n - 1 × D అని చెప్పేసి. ఓకేనా, దీంట్లో మీరు 17తో 1 నుంచి 717తో డివిజిబుల్ అవ్వాలంటే 1 17 17 32 17 మూల అలా అలా. సో 700 కన్నా ముందు ఒకటి డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మీరు ఈ లాస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే మళ్ళీ 700/17 చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ
17 నాళ్ళ 68, 2 17 1 17 అంటే 3 మిగిలింది. 3 మిగిలిందంటే మీరు 3 చేసేస్తే 697 వస్తుంది. ఓకేనా? ఈ 697 ఇక్కడ 697 లాస్ట్ నెంబర్ మనకి. సో లాస్ట్ నెంబర్ 697 ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంత 17. ఓకేనా? ఇక్కడ ఇది ఏ కాదు, ఎందుకంటే ఇది మనకి 17th డివిజిబుల్ అయ్యేది ప్లస్ ఎన్ కావాలి మనకి. n-1 అంటే డిఫరెన్స్ ఎంత, ఒక్కొక్క దాని మధ్య డిఫరెన్స్ 17 ఉంటుంది. 17. సో ఓకేనా? 697 ఈక్వల్ టు 17 ప్లస్ 17 n-17. 17 n-17 మనకి ఈ 17 మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 697/17 చేస్తే మనకి ఇప్పుడు మనం చేసిందే వస్తుంది. 17 4 ఎంత 68, 1 17 1 17 ఇది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ చేసింది. ఓకే, అది నార్మల్గా ప్రాసెస్. మీకు ఏది కంఫర్టబుల్ అనుకుంటే చేసేయచ్చు. నెక్స్ట్, సో ఇది వచ్చేసరికి మనకి 19 పైన 300 పవర్ ఈజ్ డివిజిబుల్ బై 20. 20తో డివిజిబుల్ అవ్వాలి ఇది. దెన్ వాట్ ఈస్ ద రిమైండర్ ఎంత అని చెప్పేసి. సో మీరు నార్మల్గా చేసేటప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే, సో మనకి ఇప్పుడు 20 - 1 హోల్ పవర్ ఆఫ్ 300/20. ఓకే, సో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు నార్మల్గా మనకి ఇప్పుడు 20 హోల్ పవర్ ఆఫ్ 300 -1 హోల్ పవర్ ఆఫ్ 300 ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ 20తో దీంట్లో 20 ఏదైతే ఉందో దీనికి అది ఎంతైనా ఇంటూ 20తో ఎంతైనా ఇంటూ అని మనకి రిమైండర్ 0నే ఉంటుంది. ఫర్దర్గా మనకి నార్మల్గా ఇది ఏదైతే ఉందో ప్లస్ ఇక్కడ -1 అనుకున్నాం అనుకో. ఇప్పుడు 20తో -1 అనేది మనకి రిమైండర్. ఓకేనా? 1 ఇప్పుడు 20 1 అని అనుకో, ఈ 1 మన రిమైండర్ వస్తుంది అంతే కదా. సో 1 రిమైండర్. ఇప్పుడు నార్మల్గా జస్ట్ ఏం లేదు, 20 ఇక్కడ దీన్ని 300 ఉంది, దీన్ని ఏం చేసామంటే మనం 20 - 1 అంటే ప్లస్ ఇక్కడ -1 ఇలా వేసుకున్నాం బై 300/300. ఇప్పుడు నీకు 20తో మాత్రం ఇది కంపల్సరీ 0, మనకి రిమైండర్ 0 వస్తుంది కదా. సో 1తో 20 డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. సో ఆ 1 మనకి రిమైండర్ అన్నమాట. నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఇంకా వస్తాయి, అది డిస్కస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద గ్రేటెస్ట్ 3-digit నెంబర్. గ్రేటెస్ట్ 3-digit నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 13. మీకు గ్రేటెస్ట్ డివిజిబుల్ నెంబర్, గ్రేటెస్ట్ 3-digit నెంబర్ అంటే గ్రేటెస్ట్. ఇప్పుడు నార్మల్గా గ్రేటెస్ట్ ఓకేనా, గ్రేటెస్ట్ నెంబర్ 3 డివిజిబుల్ నెంబర్ అంటే మనకి గ్రేటెస్ట్ 139. నార్మల్ 2 డివిజిబుల్ డిజిట్ నెంబర్ అంటే ఇది. 4 అంటేనంటే 4 9s, 5 అంటే 5 9s. ఓకేనా? తర్వాత లీస్ట్ నెంబర్స్. లీస్ట్ 2-digit నెంబర్ అంటే 100 10. లీస్ట్ 3-digit నెంబర్ అంటే 100. లీస్ట్ 4-digit నెంబర్ అంటే 1000. లీస్ట్ 5-digit నెంబర్ అంటే 10,000. లీస్ట్ 6-digit నెంబర్ అంటే 1 lakh. సో ఇది లీస్ట్ అన్నప్పుడు మీరు ఇది తీసుకోవాలి, మీకు హైయెస్ట్ అన్నప్పుడు ఇది తీసుకోవాలి. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ మనకి చూడండి, సో ఇక్కడ లీస్ట్ 3-digit నెంబర్, సారీ ఇక్కడ ఏంటి గ్రేటెస్ట్ 3-digit నెంబర్ అడిగాడు కదా. ఇప్పుడు గ్రేటెస్ట్ 3-digit నెంబర్ అంటే 999/13. ఓకే, ఇది చేయాలి. 13తో చేసినప్పుడు మనకి వచ్చేది ఎంతైతే డివిజిబుల్ అవుతుందో అది. మీరు నార్మల్గా అలా కాకుండా మీరు 999 దగ్గరికి దీన్ని తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 130 10s 130 కదా. నార్మల్గా దీని 10s 130, మళ్ళీ దీన్ని నువ్వు 9 పెట్టి చేసావు అనుకో, ఎంత వస్తుంది 9 1 9 9 3 27 ఎక్కువైపోద్ది. సో అలా కాకుండా డైరెక్ట్ మనకేంటంటే టూ అంటే ఇప్పుడు ఈ 13ని మనం ఒక 13ని ఇంటూ చేసుకుంటూ 999 వరకు తీసుకువెళ్ళచ్చు. అండ్ ఫర్దర్గా లేదు అనుకుంటే మనం డైరెక్ట్ ఇప్పుడు మనం ఏదైతే డివిజిబుల్ ఎట్లా నార్మల్గా ఇట్లయినా డివిజిబుల్ చేయొచ్చు. ఇప్పుడు 999 ఉంది, 13, ఓకేనా. సో 9 ఎంత 90, 9 3 27 అంటే ఎక్కువ అయిపోతుంది 9 అంటే.
మనకి నార్మల్గా ఏళ్ళ 70, 7 మూడు 21, 91 వస్తుంది. ఏళ్ళ 91 వస్తుంది. ఓకే, అప్పుడు ఎంత మిగులుతుంది? 8, ఇంకా 9 ఉంటుంది. ఓకేనా? మళ్ళీ దాని తర్వాత ఏళ్ళన 91 వచ్చింది కాబట్టి మనకేంటి 6 చేసాం అనుకో, 6 పదుల 60, 6 పదుల 60, 6 మూడు 21, 81 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది. అంతే కదా? సో ఇప్పుడు 8 ఎక్కువ వస్తుంది. ఈ 8 మనం ఏం చేయాలి? దీంట్లో నుంచి తీసేయాలి. అంతేనా? సో 76 ఆర్లు అంతే, 6 పదుల 60, 6 మూడు 21, 6 మూడు 18 వస్తుంది. ఓకేనా? 78, 78 వస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసరికి మనకి 78 వస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం. ఓకే, ఇక్కడ ఎంత? 78, 78 అంటే మనకి 11 వస్తుంది. ఓకే, ఈ 11 అనేది ఎక్కువ ఉంది కాబట్టి 999 నుంచి తీసేయాలి మనం. సో 999 లో నుంచి 11 తీసేసాం అనుకో, 988 వస్తుంది. 988 ఎక్కడుంది? ఇది మన ఆన్సర్. సో ఓకే, సో మనం ఏదైతే సింపుల్ టేబుల్స్ ఉంటాయో, ఈ టేబుల్స్ కొంచెం అటు ఇటు అయినా మనకి ఏంటంటే పోతుంది. మనం ఇంకా ఎక్కడ చేస్తున్నాం? 28 తీసుకున్నాం. ఓకేనా? 7 4 జర్ యాక్చువల్ 28. మనం ఏంటంటే 6 3 జర్ తీసుకున్నాం. 3 ఆర్లు ఎంత? 18, 18 వస్తుంది. ఓకేనా? 18 తీసుకోవాలి. 28 కదా, 18 వేసాం. ఇక్కడ 18 వేయాలి. ఓకే, 18 వేసినప్పుడు మనకి అప్పుడు 78 ఇట్లా వస్తుంది. సో మళ్ళీ ఒకసారి నార్మల్గా మనకి రిమైండర్ అంటే ఏంటంటే, మనకు ఒక నెంబర్ తో డివైడ్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్ కంప్లీట్ గా డివిజిబుల్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో, ఆ మిగిలిన నెంబర్ ని మనం ఏమంటాం? రిమైండర్ అంటాం. సో ఆ రిమైండర్ ని మనం తీసుకోవాలి. గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 999. దీన్ని ఏం చేసాం? 13 తో డివైడ్ చేసాం. చేసినప్పుడు 13, 7 నేను ఇంటూ చేసేటప్పుడు ఎలా చేస్తున్నానంటే 7 పదులు 70, 7 మూడు 21, 70 21 91, అలా చేసుకుంటున్నాం. సో మనం 13 ఎక్కం రావాల్సిన అవసరం కూడా లేదు కదా, డైరెక్ట్ చేసేయచ్చు. సో 8 ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని దింపుకున్నాం అనుకో, 89. తర్వాత 13 ఆర్ల 6 పదులు 60 ప్లస్ 6 మూడు ఎంత? 18, అంటే 78. 78. సో 9లో నుంచి 8 వెళ్తే 1, 8లో నుంచి 7 వెళ్తే 1, 11. సో ఈ మొత్తం డివైడ్ చేయక మనకేంటి 11 ఎక్కువ ఉంది. ఈ 11 దీంట్లో నుంచి చేసాం అనుకో, అప్పుడు ఇది కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది కదా. సో 999 లో నుంచి మనకి 11 తీసేసాం అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది? 988 వస్తుంది. ఈ 988 అనేది కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది 13 లో. 988, అందుకే 988 మన ఆన్సర్ అయింది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ఎక్స్ పవర్ ఆఫ్ సమ్ ఏ ప్లస్ వై పవర్ ఆఫ్ ఏ ఇలా ఉండి, ఓకేనా? ఏ అనేది మీకు ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అయితే, సో అదేమవుతుందంటే ఎక్స్ ప్లస్ వైతో డివిజిబుల్ అవుతుంది. ఇట్ విల్ బి డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ వై. ఓకే, మీకు అర్థమైంది కదా? అదేంటంటే దాంతో డివిజిబుల్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి? ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ ఈ మన ఫార్ములా ప్రకారము 41 హోల్ పవర్ ఆఫ్ 43 ప్లస్ అండ్ 43 హోల్ పవర్ ఆఫ్ 43. ఓకే, ఇప్పుడు ఏంటి? ఇది ఎక్స్, ఇది వై, పైన ఏంటి? ఏ ప్లస్ ఏఏ, ఇది ఏనే, ఇది ఏనే. ఇదేంటి? ఆడ్ నెంబర్ లో ఉన్నాయి. ఆడ్ నెంబర్ లో ఉన్నప్పుడు మనకేంటి? ఎక్స్ ప్లస్ వైతో డివిజిబుల్ అవుతుంది. అంటే 41 ప్లస్ 43 దట్ ఈక్వల్ టు 84. మన ఆన్సర్ వచ్చేసరికి 84. ఓకే, నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి పీక్యూ ఈజ్ 2 డిజిట్ నెంబర్. పీక్యూ 2 డిజిట్ నెంబర్. దెన్ పీక్యూ మైనస్ విల్ బి కంప్లీట్లీ డివిజిబుల్ బై. సో చూడండి, ఒక పీక్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 21 అండ్ దీన్ని రివర్స్ చేసామని అనుకో, ఇదేంటి? ఇది పి, ఇది క్యూ అనుకున్నాం అనుకో, రివర్స్ చేస్తే ఏమవుతుంది? 1 2 అవుతుంది. ఇది ఎప్పుడేమవుతుంది? Q1 అవుతుంది, క్యూ పి అవుతుంది కదా. సో వాడు ఏమంటున్నాడంటే, సో ఈ రెండింటిని, సో ఒక నెంబర్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 ఉంది, 12ని నేను రివర్స్ చేసి 21 రాశాను అనుకో, సో మనకి ఏమొస్తుంది అప్పుడు? 12 నుంచి 20 చేస్తే 8 ప్లస్ 1 9 వస్తుంది. సో 9 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 72ని మళ్ళీ రివర్స్ చేస్తే దీన్ని 27 అవుతుంది.
సో 27 దీంట్లో నుంచి తీసేసాను అనుకో ఎంత వస్తుంది? 12 నుంచి 7 పోతే 5 వస్తుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ 4 వస్తుంది, 46 వస్తుంది. సో ఇది. సో ఈ అనేది దేంట్లో డివిజిబుల్ అవుతుందంటే ఎప్పుడైనా కానీ నెంబర్స్ని డిజిట్స్ని తారుమారు చేస్తే, ఓకేనా, తారుమారు చేస్తే వాటి ఆ వచ్చే డిఫరెన్స్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సో మనం చేసాం చూడు, ఇక 9 పోయింది కదా, 9 5 40. సో 9తో ఎప్పటికీ డివిజిబుల్ అవుతుంది. దాని డిఫరెన్స్ అనేది 9 యొక్క డివిజిబుల్ వస్తుంది. ఏదైనా 2 డిజిట్ నెంబర్ని తారుమారు చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 31ని 13 13గా రాశా. 31ని 13 దీంట్లో 30లో నుంచి 13 తీసేస్తే మనకి ఎంత? 17 17 ఇది ఒకటి 18 వస్తుంది డిఫరెన్స్. 18 అంటే 9 9 18. ఇంకోటి 24 42 42 సారీ అంతే 42 24 24 42లో తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 16 వస్తుంది. 16 ప్లస్ 2 18 బై 9 9తో డివిజిబుల్ అవుతుంది. సో మీకు డివిజిబుల్ అయ్యేది ఏంటంటే 9. మనకి ఇలా మనకు తెలిసి తెలియకపోయినా కూడా నువ్వు పీక్యూ అనేది 2 నెంబర్ని ఏదో ఒక నెంబర్ అనుకొని నువ్వు దాన్ని తారుమారు చేసావు అనుకో, ఇక్కడ ఉన్న నెంబర్స్ డివిజిబుల్ అవుతుంది. సో 9తో ఒక టూ ఎగ్జాంపుల్ తీసుకుని చేసినా సరిపోతుంది. మనకి ఈ కాన్సెప్ట్ తెలియాలన్న అవసరం కూడా లేదు. జస్ట్ కామన్ సెన్స్ పీక్యూ ప్లేస్ లో 2 నెంబర్లు పెట్టేసి మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేసాం అనుకో, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే 9తో డివిజిబుల్ అవుతుందా అన్నట్టు మీకు తెలుస్తుంది ఫర్దర్ గా. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఓకే, దెన్ ఎన్క్యూ మైనస్ ఎన్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. సో n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అనుకున్నాడు, నాకు తెలియదు ఇది అసలు ఎలా చేయాలో కూడా తెలియదు. సో నేను ఎన్ని ప్లేస్ లో 1 తీసుకున్నా. 1 తీసుకుంటే నార్మల్ మనకి 1 మైనస్ 0 వస్తుంది. సో 0 వస్తుంది కాబట్టి 2 తీసుకుంటా. 2 అంటే సో 2 మైనస్ 2 కదా, 3 3 9 9 సారీ 2 2 4 4 8 8 మైనస్ 2 అంత 6 6 వచ్చింది. 6 వచ్చిందంటే ఇక 6తో డివిజిబుల్ అవుతుంది. సో ఇంకోటి మనం ఫర్దర్ గా ఇంకొక నెంబర్ డివిజిబుల్ అంటే n ఈక్వల్ 3 తీసుకుని చూద్దాం. 3q మైనస్ 3, ఓకేనా. 3 3 9 9 3 27 27 మైనస్ 3 ఎంత వస్తుంది మనకి? 24 వస్తుంది. 6తో డివిజిబుల్ అయింది కదా, 6 4 24. సో నీకు ఇది ఇంకా ఆన్సర్ ఇదే. ఇంకేముంటుంది దీంట్లో? మనకు తెలియాల్సింది ఏంటి చెప్పు? ఏ రూల్ తెలియాలి దీంట్లో మీకు? జస్ట్ సింపుల్ గా నెక్స్ట్ ద స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు, సో చూడండి, విచ్ మస్ట్ బి యాడెడ్ టు గ్రేటర్ నెంబర్ ఆఫ్ 4 digits in order that the sum may exactly divisible by 307. సో మనకి ఏమంటున్నానంటే ద స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits. గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ అంటే 4 digits. ఈ నెంబర్కి మనం ఎంత నెంబర్ని యాడ్ చేస్తే 307 అనేది ఎగ్జాక్ట్ గా 307తో డివిజిబుల్ అవుతుందా అంటున్నాడు. సో మనం నార్మల్గా అసలు ఇది ఎంత ఎక్కువ ఉంది, అసలు ఇది ఎంత ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉంది చూద్దాం. సో 3లో వద్దు అనుకుంటా. 3 ఏళ్ళు ఎంత? 21 3 3 9. మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 8 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 7 వస్తుంది. ఈ 9 ఇక్కడ వేద్దాం. తర్వాత నీకు 2 3 3 3 9 పోతుంది, 2లో పోతుంది. సో 2 ఏళ్ళు ఎంత? 14. ఓకేనా. దాని తర్వాత ఎటు వెళ్తుంది? 2 3 6 6 4 నుంచి తీసేస్తే ఎంత? 5. 8 నుంచి 1 తీసేస్తే ఎంత మనకి? 7. 173 175 175 అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, 175 ఉంది, ఎక్కువ ఉంది. నార్మల్ గా దీనికి ఎంత కలపాలి? ఇంకా 175కి ఎంత కలిపితే మనకి 107 వస్తుంది? అది ఎంత కలపాలో తెలియాలంటే 170లో నుంచి 307లో నుంచి 175 తీసేయాలి. సో 7 నుంచి 2 పోతే 7 నుంచి 5 పోతే 2. ఓకేనా. ఇక్కడ నుంచి మనం ఒకటి తీసుకుంటే 10 10 నుంచి 3 7 పోతే 3. ఓకేనా. తర్వాత 2 ఉంటుంది, 1 132. సో ఈ 132 దీనికి కలిపావు అనుకో, నీకు 132 107 వస్తుంది. అప్పుడు నీకు మళ్ళీ ఒకట్లో 107 అట్లా వెళ్తుంది అనమాట. సో మనం ఎంత? 132 కలపాలన్నమాట. 132 కలపాలి. ఓకే, 132 కలిపితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో అది మనకి ఏం లేదు, జస్ట్ వెంటనే ఇది ఎలా నీకు వెలుగుతుంది అంటే నువ్వు ఇలాంటి నెంబర్ మీద మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టైం టేకింగ్ బట్ నువ్వు నీకు ప్రాక్టీస్ ని బట్టి మనం త్వరగా స్పీడ్ గా చేసేయచ్చు. ఇంకా ఎక్స్ప్లెనేషన్ కాబట్టి అలా. సో లేకపోతే ఇంకా స్పీడ్ గా చేయొచ్చు అనమాట మనం. హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 3 to 60 ఆర్ ఆడ్ నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. సో 3 to 60
3 to 60 అంటే మనకేంటి 5తో డివిజిబుల్ అయ్యేది చూడండి. 5, 10, 15, 20 అలా మనకి ఎక్కడ 60 కూడా డివిజిబుల్ అవుతుంది. 60 ఇగో 55, 60. దీంట్లో నీకు అది కూడా ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే మనం డైరెక్ట్ ఇక్కడ 60/5 వేస్తే 5, 5 ఒకట్ల 5, ఇంకా ఎంత ఉంటుంది? ఒకటి ఉంటుంది. 5 2 10, 12 అని వేసేయచ్చు. వాడు ఏమడిగాడు? ఆడ్ నెంబర్సే కావాలి. ఆడ్ నెంబర్స్ అంటే నీకేంటి 5, తర్వాత 10 కదా, తర్వాత 15, తర్వాత 20 కాకుండా 25, ఓకేనా, తర్వాత 30 కాకుండా 35. సో ఇవి నెంబర్స్. సో అసలు చూద్దాం, మనం ఒక ఫోర్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు 5, 10, 15, 20, 20. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఆడ్ ఉన్నాయి? 1, 2 ఆడ్ ఉన్నాయి. ఎన్ని ఈవెన్ ఉన్నాయి? 1, 2 ఉన్నాయి. ఓకే, 4లో 2 ఆడ్ ఉంటున్నాయి, 2 ఈవెన్ ఉన్నాయి, అంటే సగం సగం ఉంటున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5, 6 తీసుకొని చూద్దాం ఎట్లుంటుందో. 5, 20, 25, 30 ఇవి 6 కదా. సో ఇగో ఇదేంటి? ఆడ్, ఇది ఆడ్, 25 ఆడ్. సో 3 ఆడ్ ఉన్నాయి. 3 ఏమున్నాయి నాకు? ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. తర్వాత ఇది 10, 20, 30 3 ఏమున్నాయి? ఈవెన్ అని. ఓకే, ఎన్ని అయితే మనకి ఏంటంటే సగం సగం ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి. సో మనకు మొత్తం 12 ఉంటే దీంట్లో ఆడ్ ఎన్ని ఉంటాయి? 6 ఆడ్ ఉంటాయి. ఈవెన్ ఎన్ని ఉంటాయి? 6 ఈవెన్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకేంటి? 6 ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. మీకు ఇది తెలియాల్సిన ఏమన్నా ఫార్ములాస్ తెలవాలా దీంట్లో? లేదు కదా. ఓకే, ఫర్దర్గా నెక్స్ట్, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ అంటే మధ్య, అంటే 300 అండ్ 1000 ఆర్ డివిజిబుల్ బై 7. సో నేనేమంటున్నానంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే 1 నుంచి 1000 వరకు ఏదైతే నెంబర్స్ ఉన్నాయో, ఈ 1 నుంచి 1000 నెంబర్స్ లో ఏదైతే 7 డివిజిబుల్ ఉన్నాయో అవి రాసిన తర్వాత మళ్ళీ 1 నుంచి 300 ఎన్ని ఉన్నాయో అవి కనుక్కొని, ఓకేనా, ఓకేనా, ఈ నెంబర్స్ మనం తీసి ఈ మొత్తంలో ఈ నెంబర్స్ తీసేసాం అనుకో, నీకు ఈ మధ్యలో నెంబర్సే ఉండేది. సో ఇది చూడు, ఇదే చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను 1000/7, ఓకేనా, 7 1 7 ఎంత ఉంది? 3 ఉంటుంది. 7 7 4 28, 4 28, ఓకే, ఇంకా 2 ఉంటుంది. 7 2 14. సో 172, 142, సారీ 142 నాకు టోటల్ వచ్చాయి. ఇప్పుడు ఎంత? 300 దాకా ఎన్ని ఉన్నాయో చూద్దాం. 300/7, ఓకేనా. 7 7 4 28 అంటే 2 ఉంటుంది. 7 2 14, 42 వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? నాకు టోటల్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చాయి? 142 వచ్చాయి, ఓకేనా. సో మన చేంజ్ చేస్తా. ఎంత వచ్చాయి నాకు? 142 వచ్చాయి. సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని వచ్చాయి? 42 వచ్చాయి. ఇప్పుడు నాకు ఇది కావాలంటే ఇవి తీసేయాలి కదా, దీంట్లో నుంచి తీసేస్తే నాకు ఇక్కడ ఎంత ఉన్నాయో వస్తాయి. సో అదే మనం చేసేది. 142 నుంచి 42 చేసేస్తే 100. మన ఆన్సర్ వచ్చేసరికి 100, సారీ 100. ఓకే, 100 మన ఆన్సర్ ఇది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ మనకి, ఓకే, ఇదేంటంటే మనకి సేమ్ ఇందాక వచ్చిన నెంబరే. 47 హోల్ పవర్ ఆఫ్ 25 -1 ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అన్నాడు. సో మనం ఇందాక ఒక ప్రాబ్లం చేసాం, గుర్తుందో లేదో. మనకేంటది? 41, 43, 43 హోల్ పవర్ ఆఫ్ 43 డివిజిబుల్ బై అంటే మనం 41 + 43 ఇదేంటంటే ఆడ్ నెంబర్స్ అయితే అని చెప్పేసి అనుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. నువ్వేంటి? 47 హోల్ పవర్ ఆఫ్ 25, 1 హోల్ పవర్ ఆఫ్ 25 కదా. 25 అంటే నీకు అంతే కదా వచ్చేది. ఓకే, అంతే కదా. సో మనకి మైనస్ ఇలా ఉన్నప్పుడు ఇదేంటంటే ఇట్ విల్ బి, ఇది ఎన్ అనేది ఆడ్ నెంబర్ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకేంటంటే అది 47 - 1 తో డివిజిబుల్ అవుతుంది, అంటే 46 తో డివిజిబుల్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మనకి ఎక్స్ పవర్ ఆఫ్ ఏ ఇది మైనస్ వై పవర్ ఆఫ్ ఏ. అప్పుడు ఏ అనేది నీకు ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు, ఇగో ఈ పైన ఉన్నాయి మాత్రం ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు నీకు ఈ హోల్ నెంబర్ అనేది ఎక్స్ మైనస్ వైతో డివిజిబుల్ అవుతుంది. అలాగే నేను చేసింది ఎక్స్ మైనస్ వై, నాకు 46 వచ్చింది. 46 ఉందా? 46 లేదు, అంటే 46 ఇంకా దేంట్లో డివిజిబుల్ అవుతుంది? 23లో. సో 23 మన ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూడండి, ఓకేనా. ఈ ప్రాబ్లం. సో ఇది చూడండి, ఇఫ్ ఎన్ అంకెల సంఖ్య. సో 9తో
పూర్ణంగా అంటే కంప్లీట్ గా భాగించబడితే ఎన్ యొక్క కనిష్ట విలువ ఎంత? సో మనకేంటి 1 అలా ఎన్ టైమ్స్ తీసుకెళ్ళాడు అనమాట. ఎన్ టైమ్స్ తీసుకెళ్ళాడు. ఇది మనకి 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఈ ఎన్ అనేది ఎంత ఉండాలి అంటే ఈ వన్స్ అనేవి ఎన్ని వన్స్ ఉంటాయి? నీకు 9తో డివిజిబుల్ అయ్యే రూల్ ఏంటి? నీకు సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9 అవ్వాలి ఆర్ 9 యొక్క మల్టిపుల్ అవ్వాలి. సో నీకు ఇప్పుడు ఈ వన్స్ 1 ఎన్ని ఉండాలి? 9 ఉండాలి. 9 ఉంటేనే కానీ నీకు 9 ఉండేది. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9. ఓకే, ఇది ఇప్పుడు నేను 9తో డివిజువల్ అయితే లేదు అన్న ఇంకొక 9 కూడా ఇంకొక 8 కూడా యాడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే 18 కూడా అయ్యి ఉండొచ్చు కదా అంటే 18 కూడా అవ్వచ్చు. కానీ వాడు ఏం అడిగాడు? లీస్ట్ వాల్యూ అడిగాడు. లీస్ట్ వాల్యూ అంటే మనం 9 తీసుకుంటాం. సో ఎన్ని ఉండాలి? అది 9 ఉండాలి. ఇదేంటి? సింపుల్ గా 9 యొక్క డివిజిబిలిటీ రూల్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇది చూడండి. సో 3 పవర్ ఆఫ్ 71 ప్లస్ 3 పవర్ ఆఫ్ 70 సారీ 3 పవర్ ఆఫ్ అరే మినిట్ జస్ట్ మినిట్. సో ఇది మొత్తం ఎరేజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి 3 కదా ఇది. సో ఇక్కడ రాద్దాం 3 పవర్ ఆఫ్ 71 ప్లస్ 3 పవర్ ఆఫ్ 72 ప్లస్ 3 పవర్ ఆఫ్ 73 ప్లస్ 3 పవర్ ఆఫ్ 74 ప్లస్ 3 పవర్ ఆఫ్ 75 ఈజ్ డివిజిబుల్ బై అని కింద నెంబర్స్ ఇచ్చాడు. ఓకేనా? దేంట్లో డివిజిబుల్ అవుతుందని నేనేమంటున్నా 3 పవర్ ఆఫ్ 71ని నేను కామన్ తీసాను అనుకో. ఓకేనా? అప్పుడు నాకేమవుతుంది? ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది అప్పుడు? 3 పవర్ ఆఫ్ 71 పోతే 3 ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది? 3 పవర్ ఆఫ్ 2 ఉంటుంది. అంతే కదా? ఇక్కడ ఎంత ఉంటుంది? 3 పవర్ ఆఫ్ 3 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 3 పవర్ ఆఫ్ 4 ఉంటుంది. అవునా కదా? ఓకే, 71 1 ప్లస్ 3 ప్లస్ 3 మూడు ఎంత? 9. 3 మూడు 9, 9 మూడు 27. సో 3 మూడు 9, 9 మూడు 27, 27 మూడుల 81, 81. ఓకే, సో ఇప్పుడు దీన్ని చేయండి. ఎంత వస్తుంది? ఇగో ఇక్కడే మనకి అయిపోయింది. ఇంకా ఆన్సర్ వచ్చేసినట్టే. మనకి ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది. మ్యాథ్స్ 3 పవర్ ఆఫ్ 71 కదా ఇంటూ మనకి ఇదెంత? సో 80. సో 81 ప్లస్ 9 అంటే 90. ఓకే, 90 ఈ యొక్క 30 అంతే కదా? 90 30 ఎంత? 120, 121. సో 121. 121 అంటే మనకి ఇప్పుడు 121 దేంట్లో పోతుంది? సో ఇది చూడు, ఆల్టర్నేటివ్ నెంబర్ చూస్తున్నా. 1 ప్లస్ 1 ఎంత? 2. మధ్యలో ఒకటే ఉంది కాబట్టి -2 అంటే 0. అంటే దేంట్లో వెళ్తుంది? ఇది 11. సో 11తో వెళ్తుంది. సో 11తో ఏ నెంబర్ అయినా డివైడ్ చేసినా నీకు వచ్చే ఆన్సర్ కూడా 11తో డివిజిబుల్ అవుతుంది. సో నీ ఆన్సర్ వచ్చేసరికి ఎంత? 11 ఆన్సర్. ఏమైనా ఉందా దీంట్లో? అసలు జస్ట్ బేసిక్ అనమాట. ఫర్దర్ గా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ద లీస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 2 to 10. 2 to 10 అనమాట. సో చూడు 2 to 10. 2 to 10 అంటే ఇక 2 3 4 5 6 7 8 9 10. సో నీకు 5 ప్లస్ 10 వస్తున్నాయి అంటే నీకు లాస్ట్ లో ఏముండాలి? 10 వచ్చిందంటే కంపల్సరీ 0 ఉండాలి నీకు. అవునా కదా? సో ఇది మన ఆన్సర్ కాదు. ఇది మన ఆన్సర్ కాదు. సో నీకు ఇక 5 రెళ్ళు ఎంత? 10. 10 అంటే సారీ 5 పదులు ఎంత? 50. 50 ప్లస్ 50 రెళ్ళు ఎంత? 100. 100 ఇక్కడ మీ మూడిటితో ఇంటూ చేస్తేనే నీకు 100 వస్తుంది. ఇగో 100 మూడులో 300, 100 నాలుగు 400. ఇక 100 9లు చేస్తే 900 వస్తుంది. అంటే ఇంకెక్కువే ఉంటుంది ఆన్సర్. అంటే మన ఆన్సర్ 100 కూడా కాదు. మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? మన ఆన్సర్ ఏమై ఉండొచ్చు? మన ఆన్సర్ 2520 అయి ఉండొచ్చు. ఇదే కదా నీకు నార్మల్గా చూడు. జస్ట్ ఇప్పుడు 9 ఉంది అనుకో. 9తో మనం చేద్దాం. 9తో డివిజిబుల్ అవ్వాలంటే నాకేం అవ్వాలి? నాకు కౌంట్ చేస్తే అవన్నీ కూడా 9తో డివిజిబుల్ అవ్వాలి. ఇగో 5 5 ప్లస్ ఇగో ఇటు 2 ఉంది. 5 2 ఎంత? 7. 7 2 ఎంత? 9. ఇగో ఇలా చేసుకున్నా అయిపోతుంది. ఇక్కడ 9 వచ్చింది. బట్ నీకు వచ్చేసరికి 10 కూడా డివిజిబుల్ అవుతుందా? లాస్ట్ 0 ఉండాలిగా. ఇది రాలేదు. జస్ట్ కామన్ సెన్స్ అనమాట క్వశ్చన్. డివిజిబిలిటీ రూల్స్ వస్తే నెంబర్ సిస్టమ్స్ లో మ్యాథ్స్ 50% క్వశ్చన్స్ ఆడుకోవచ్చు. ఫైండ్ ద లీస్ట్ 6 డిజిట్ నెంబర్. ఇగో లీస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే ఏంటి?
1 2 3 4 5 6 దట్ ఈజ్ మల్టిపుల్ బై 18. 18తో మల్టిపుల్ అయ్యే లీస్ట్ 6 డిజిట్స్ నెంబర్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఇప్పుడు మనం 18 అనగానే నీకు ఫస్ట్ రావాల్సింది 9 18 అని చెప్పేసి రావాలి. సో నీకు 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి, మనకి ఫస్ట్ 2 డివిజిబుల్ రూల్, లాస్ట్లో 0 ఉండాలి, 2 కానీ అట్లా ఈవెన్ నెంబర్స్ ఉండాలి. సో దీంట్లో ఏముంది, 0 ఉంది, 0 ఉంది, డివిజిబుల్ అయింది, 2తో డివిజిబుల్ అయింది, 2తో డివిజిబుల్ అయింది. ఇప్పుడు 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి, డిజిట్ సమ్ అనేది ఎంత ఉండాలి, 9 కానీ ఆర్ 9తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్ కానీ ఉండాలి. ఇగో 1 ఉంది, 1 ఉంటే ఇది 9తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. ఇక్కడ ఏముంది, ఇగో 1 2 3 9 ఉంది, ఇగో ఇది అవుతుంది. సో నెక్స్ట్ ఇదేంటి 9, ఇది ఇది కూడా, అండ్ నీకు వచ్చేసరికి ఇది కూడా అవుతుంది. అంతే కదా, 8 + 1 ఎంత, 9 అవుతుంది. ఇగో ఇది దీంతో వచ్చేసరికి 9 9 9 9 మొత్తం లాస్ట్కి వచ్చేసరికి ఇది వచ్చేసరికి 9తో డివిజిబుల్ అయ్యేది అవుతుంది. అన్ని 9లే ఉన్నాయి కాబట్టి 9తో డివిజిబుల్ అవుతుంది. ఇదేంటి 0, సారీ ఇక్కడ 0, సారీ ఇక్కడ 1 + 6 ఇది ఎంత వస్తుంది, 7 వస్తుంది. ఇది అవుతుందా, డివిజిబుల్ అవుతుందా 9తో, అవ్వదు. సో మన ఆన్సర్ వచ్చేసరికి బి కానీ సి కానీ ఉండాలి. సో వాడు ఏమన్నాడు, ఫైండ్ ద లీస్ట్ 6 డిజిట్స్ నెంబర్ అన్నాడు. లీస్ట్ 6 డిజిట్ నెంబర్ ఇదేంటి, 1 2 3 4 5 6 ఉంది. ఇది లీస్ట్ 6 డిజిట్ నెంబరా, ఇది లీస్ట్ నెంబరా కాదు కదా, హైయెస్ట్ నెంబర్. సో ఇది లీస్ట్ నెంబర్, మన లీస్ట్ నెంబర్. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, ఇది మన ఆన్సర్ వచ్చేసరికి 1008. ఇది మన ఆన్సర్. అర్థమైంది కదా. జస్ట్ మనకి ఏంటంటే మరీ ప్రతి లెక్కని కూడా చేసుకుంటూ వెళ్ళాలి అనే మైండ్ సెట్ కన్నా, సో ఫస్ట్ ఎలా ఎలిమినేట్ చేయాలి మనం మన ఆన్సర్ని బట్టేసి అని ఆ మైండ్ సెట్తో మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ విత్ ఇన్ టైంలో మనం చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నార్మల్గా ఇదే చాప్టర్ నుంచి స్టేట్ అవుట్ ప్రాబ్లమ్స్ చూస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది. ఈ స్టూడెంట్ డివైడెడ్ ఏ నెంబర్ బై 12 ఇన్స్టెడ్ ఆఫ్ ఒక నెంబర్ ఉంది, సమ్ ఎక్స్ అనే నెంబర్ ఉంది. అతను ఏం చేశాడంటే 21తో డివైడ్ చేయాల్సింది దేంతో చేశాడు, 12తో డివైడ్ చేశాడు సమ్ ఎక్స్ అనే నెంబర్ని. చేస్తే హీ రిసీవ్డ్ 35 వచ్చాయి. ఇప్పుడు 12ని దీన్ని డివైడ్ చేశాడు అంటే 12ని దీంతో ఇంటూ చేస్తే నీకు ఎంత వస్తుంది, 35 వస్తుంది. అంతే కదా. సో ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటుడు. సో నీకు కరెక్ట్ ఆన్సర్ కావాలంటే నీకు ఫస్ట్ ఏంటి, ఎక్స్ ఎంతో తెలియాలి. ఎక్స్ తెలియాలంటే 12 ఇంటూ ఇది చేయాలి. సో 12 మూడు ఎంత, 36 320, 12 ఐదులు ఎంత, 60. సో మొత్తం ఎంత మనకి 420 వస్తుంది. సో 420. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత మనకి 21 కదా. సో 420తో చేసాం అనుకో, 21 రెండ్ల 21 రెండ్లు ఎంత, 21 రెండ్లు ఎంత, 42, 0 పెట్టేసి సో మనకి ఎంత 0 అంటే 20 ఆన్సర్. జస్ట్ నెక్స్ట్ 276x1 ఈజ్ డివిజిబుల్ బై 3. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్. పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ యొక్క సమ్ అడిగాడు అనమాట. అంటే 276x అంటే ఇప్పుడు ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. ఎక్స్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటే ఇప్పుడు చూడు, ఎక్స్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం దీన్ని సమ్ము చూద్దాం, డిజిట్ సమ్ము చూద్దాం. 9, 7 + 2 9, 9 + 6 ఎంత 15, 15 + 1 ఎంత 16. 16 దీంట్లో వెళ్తుందా, వెళ్ళదు. 16 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు కదా. సో 16 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి, నేను అప్పుడు 2 పెట్టాలి. 2 పెడితే 18 అవుతుంది. సో నెక్స్ట్ 18 + 16 + 18 అవుతుంది. నెక్స్ట్ నేను ఎక్స్ ప్లేస్లో 3 పెట్టాను అనుకో, 3 పెడితే అప్పుడు ఏమవుతుంది, 19 అవుతుంది. 19 ఇది 3తో డివిజిబుల్ అవుతుందా, ఇది అవ్వదు అంటే రాంగ్, 3 అవ్వదు. సో నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 4 పెట్టాను అనుకో, అప్పుడు ఏమైంది నాకు డిజిట్ సమ్ 20 అవుతుంది. 20 3తో డివిజిబుల్ అవుద్దా, 4 కూడా కాదు నా ఆన్సర్. నెక్స్ట్ నేను 5 పెట్టాను అనుకో, 5 పెడితే 21 అవుతుంది. అప్పుడు 21 అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా అంటే 5 మన ఆన్సర్, పాసిబుల్ ఆన్సర్. నెక్స్ట్ 6 పెడుతున్నా, 6 పెడితే మనకి ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ఇక్కడ తెలిసిపోతుంది. 6 పెడితే ఎంత ఎంత వస్తుంది, 22 వస్తుంది. 22 అవుతుందా, అవ్వదు. తర్వాత 7 పెడితే ఎంత అవుతుంది, 23 అవుతుంది. 23 డివిజిబుల్ అవుతుందా 3లో, అవ్వదు. 8 పెడితే ఎంత అవుతుంది, 24 అవుతుంది. ఇది డివిజిబుల్ అవుతుంది. తర్వాత 9 పెడితే ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఇది డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. తర్వాత ఇంకా 10 పెట్టడానికి లేదు, ఒకే డిజిట్ కాబట్టి. సో మనకి అయ్యేది ఏంటి, 8, ఇక్కడ వచ్చేసరికి 5, ఇక్కడ వచ్చేసరికి 2 అంటే 8 + 2 + 5 మనకి ఎంత, 8 2 10 + 5 15. దీని యొక్క పాసిబిలిటీ నెంబర్స్ ఏంటి మనకి 2 పాసిబిలిటీ నెంబర్స్ ఏంటి
2 మనకి 5 8 దీని యొక్క సమ్మే అడిగాడు, అదే మనకు 15. అర్థమైంది కదా, 15 ఎక్కడ ఉంది మనకి డి ఆన్సర్. సో అది, సో మనకి క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం అవ్వాలి. సాధ్యమైన విలువల సమాహారం ఎంత, సమాహారం ఈజ్ నథింగ్ బట్ మొత్తం ఎంత అని. ఓకేనా, ఇది మరి ఓకే ఇది ఓకే. ఇక్కడ ఫైండ్ ద రిమైండర్, రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా, రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడు, 3 పవర్ ఆఫ్ 10 ఉన్నప్పుడు. ఓకే, 3 పవర్ ఆఫ్ 10 ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని చూసుకోవాలి. ఫస్ట్ నీకు నార్మల్ గా జస్ట్ మనం ఏంటంటే, నేను ఎట్లా రాస్తున్నా, 3 పవర్ ఆఫ్ 2గా రాసా. దీన్ని డివైడ్ చేద్దాం ఫస్ట్. 3 పవర్ ఆఫ్ 2, 3 పవర్ ఆఫ్ 2, 3 పవర్ ఆఫ్ 2, 3 పవర్ ఆఫ్ 2, 1 2 3 4 5 అంతే కదా. 5 5 2 10. సో దీన్ని బై 7. మీరు స్టార్టింగ్ లో 171 ఇంటూ 172 ఇంటూ 173ని 17తో చేశారు కదా, సేమ్ అదే లెక్క. సో ఇది ఏంటి, ఇదంతా మనకి వాల్యూ 9. ఇప్పుడు ఇది 9, ఇది 9, ఇది 9, ఇది 9, ఈ వాల్యూస్ ఎంత 9. సో నేను మళ్ళీ మళ్ళీ సపరేట్ గా 9 అని రాయట్లేదు. సో ఈ 9 ని చేసినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది నీకు ఆన్సర్, 2 వస్తుంది. మళ్ళీ 2 వస్తుంది, ఇక్కడ కూడా 2 వస్తుంది, అంతే కదా. 7 1 7 మనకేంటి 9 ఉంది ఇక్కడ. 3 3 3 3 3 దాని ఎంత 9 కదా. సో ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో దీన్ని చూద్దాం మళ్ళీ. ఇది ఎంత వచ్చింది నీకు, 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32, మళ్ళీ 32 వచ్చింది. మళ్ళీ 32 బై 7 చేయి. 7 రెళ్ళ 14, 7 3 21, 7 4 28. అంటే నీకు ఎంత వస్తుంది, 4 వస్తుంది. 4 28, ఇంకెంత మిగులుతుంది, 4 మిగులుతుంది. ఆ 4 నీ రిమైండర్. అర్థమైంది కదా. సో ఈ 4 మన ఆన్సర్. జస్ట్ మీకేంటంటే ఇచ్చిన క్వశ్చన్స్నే కొంచెం ఏంటంటే మళ్ళీ తిప్పి 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 సేమ్ మళ్ళీ అక్కడికే తీసుకొస్తున్నాడు. మనం జస్ట్ అదేం అడిగాడు ఏంటి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. పాలినామియల్స్, ఇదేంత 3x² ఇది చూడండి. ఇఫ్ 3x² ప్లస్ ax ప్లస్ 4 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై, ఇగో దీంతో పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవుతుందంట. దెన్ వాల్యూ ఆఫ్ ఏ, ఇక్కడ ఏ ఇచ్చాడు కదా, ఆ ఏ ఎంత అడుగుతుండు, ax+4. ఇంకొకటి మనకి ఏమి ఇచ్చాడు, x-5 ఇచ్చాడు ఈక్వల్ 0. ఈ ఎక్స్ అటు వెళ్తే 5 అటు వెళ్తే ఏమవుతుంది, x=5 అవుతుంది. ఈ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, జస్ట్ మనం చేసేది ఏం లేదు. ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3 ఇంటూ ఎక్స్ అంటే 5 కదా, 5 5ల x² కదా, 5 5ల ఎంత 25, ప్లస్ ఇక్కడ ఎంత 5x వస్తుంది, ప్లస్ 4 వస్తుంది, ఈక్వల్ 0. సో 25 3లో ఎంత 75, 75 ఈక్వల్ టు 5 ప్లస్ 5x ప్లస్ 4. ఇక్కడ ప్రతిదీ లైన్ కూడా ఏంటంటే కొంచెం అర్థం అవడానికి వస్తున్నాం. సో నేను ఇది మొత్తం ఏమవుతుంది, 79 అవుతుంది. ఈ 79 అటు పంపిస్తే 5x = 79/5 మైనస్ అవుతుంది. ఓకేనా, మైనస్ 79 అంటే ఎంత, 5 1 5, ఇంకెంత ఉంటుంది 2 ఉంటుంది. 5 5ల 25, 25 అంటే ఇంకా 4 ఉంటుంది. 5 8ల పాయింట్, 5 8ల ఎంత 40. సో 15 పాయింట్ చూడండి ఎంత యాక్యురేట్ గా ఇచ్చాడు, 15.6. కొంచెం మీరు 6 అటు ఇటు కొంచెం వేసినా మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు, వరుస సంఖ్యలు అని అర్థం. వరుసగా అంటే 1 2 3 ఇలా గాని, 21 22 23 24 ఇలా గాని, ఇట్లా వరుసగా ఉన్న సంఖ్యల్ని మనం ఏమంటే కాన్సిక్యూటివ్స్ అంటాం ఇంగ్లీష్ లో, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. ఓకే ఓకే. నెక్స్ట్, ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్. సో వరుస సంఖ్యలు ఎల్లప్పుడు కూడా, అంటే ఎప్పుడు నువ్వు ఏ 4 వరుస సంఖ్యలు తీసుకున్నా మనకి ఒక నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది. ఆ నెంబర్ ఏంటన్నాడు. సో మనకు తెలియనప్పుడు మనం ఏం చేద్దాం, తీసుకుందాం. 1 2 3 4, 4 అడిగాడు, 4 కదా. సో ఇదంతా మనకి 3 4 5 6 4 ఎంత 10, 10 10 వస్తుంది. సో మనకి 10కి డివిజిబుల్ అయ్యేది ఏంటి, ఇది డివిజిబుల్ అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు. 11 ఆన్సర్. సో మళ్ళీ సో ఇది కాదు, మళ్ళీ చెక్ చేద్దాం మనం. ఇప్పుడు నేను 4 నుంచి తీసుకుంటున్నా. 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7, అంటే వరుసగా 4 నుంచి వరుసగా 4 నెంబర్ తీసుకున్నా అని అర్థం. సో ఇప్పుడు చూడు, 4 ప్లస్ 5 ఎంత నాకు, ఇక్కడ వచ్చేసరికి 9 వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి నాకు 9, 9 ప్లస్ 6 ఎంత 15, 15 ప్లస్ 7 ఎంత, 15 ప్లస్ 7 వచ్చేసరికి నాకు 22 వస్తుంది. 22 వచ్చింది ఈసారి. మనకేమొచ్చింది 22 వచ్చింది, అంటే 22 కూడా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్.
నెక్స్ట్ దేనికి వెళ్దామంటే 5 నుంచి స్టార్ట్ చేద్దాం. సో 5 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 చేద్దాం ఇప్పుడు. చూద్దాం ఇప్పుడు. సో ఇదంతా మనకి 12 అవుతుంది. సారీ, ఇది 15 అవుతుంది నాకు. 15 ప్లస్ 5 20, 20 ప్లస్ ఇది 26 వస్తుంది. ఓకే, 26 ప్లస్ నాకు వచ్చేసరికి ఏమవుతుందంటే 26. సో ఇది కొంచెం 1 మినిట్. ఓకే, చూడండి. ఫస్ట్ 4 వరుస సంఖ్యలు అని చెప్పేసి అన్నాడు కదా. సో మనం ఏంటంటే ఇప్పుడు 1, సో వాడు ఏమన్నాడంటే ప్రొడక్ట్ అడిగాడు. మనం అందుకే కరెక్ట్ గా చూడాలన్నమాట. ప్రొడక్ట్ అడిగాడు, మనం ఏంటి మొత్తం చూస్తున్నాం. వాడు ఏంటంటే మొత్తం అడగలేదు, ప్రొడక్ట్ అడిగాడు. సో అందుకు వస్తుంది. సో ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయాలి మనం. సో నేనేంటంటే ఫస్ట్ ఏదో ఒక 4 నెంబర్లు తీసుకుంటున్నా వరుసగా. 2 ఇంటూ 3 ఇంటూ 4, 4 మూలు ఎంత 12, 12 ఎంత 24, 24 వచ్చింది. ఫర్దర్ గా ఇప్పుడు నాకు 24 అంటే 24 ఉంది. మేబీ 24 అయి ఉండొచ్చేమో. నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నా అంటే 3 నుంచి తీసుకుంటారా. 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6, 6 ఐదులు ఎంత 30, 3 4 12, 12 మూలు ఎంత 36, 12 మూలు 36 అంటే 24 వెళ్తుంది పోతుంది. ఎందుకంటే 12 120 ఇంటూ 30 3 కదా మనం చేసింది. 12 మూలు 36 కదా. సో 24 ఐదుల్లో వెళ్తుంది అనమాట ఇది. సో వెళ్తుంది. సో మనకు వచ్చేసరికి 24 ఆన్సర్. సో 24తో కంపల్సరీ డివిజిబుల్ అవుతుంది. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఇప్పుడు నేను 2 నుంచి తీసుకుంటున్నా. 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 తీసుకున్నాను. 5 నాలుగు ఎంత 20, 2 మూడు 60, 6 ఏళ్ళంతా 12, 120, 120 కూడా 24లో వెళ్తుంది. ఓకే, ఇలా. ఓకేనా. సో అందుకని చూసేటప్పుడు మనం ప్రీవియస్ గేమ్ ఏమనుకున్నాం, సమ్ అనుకుని సమ్ చేసాం. సో ఎంత టైం వేస్ట్ అయ్యేది ఇన్ కేస్ రియల్ ఎగ్జామ్ అయితే. సో ఇది టైప్ 2 అనమాట. అయిపోయింది. టైప్ 1 అంతే. ఇంకా ఇది టైప్ టూ. ఓకే, ఈ టైప్ 2లో వచ్చేసరికి మనకి ఏ విధంగా అడుగుతాడు అంటే చూడండి ఇక్కడ ఒక నెంబర్స్ ఇస్తాడు. కొన్ని నెంబర్స్ ఇది ఈజీ, చాలా ఈజీ అసలు. ఇది చాలా అంటే చాలా ఈజీ. సో సో ప్రతి ఈవెన్ నెంబర్ను అంటే ఈవెన్ అంటే ఏంటి, ప్రతి సరి సంఖ్యను. ఓకేనా, ప్రతి సరి సంఖ్యను 2తో భాగించి, అంటే 2తో భాగించి ప్రతి ఆడ్ నెంబర్ అంటే ఏంటి, బేసి సంఖ్య కదా. ప్రతి బేసి ప్రతి బేసి సంఖ్యకు 2 చేర్చినప్పుడు, అంటే 2 కలిపితే, ఇగో ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్లో సృష్టించబడిన సంఖ్యలలో ఈ నెంబర్ను ప్రతి సరి సంఖ్యను 2తో భాగించి ప్రతి బేసి సంఖ్యను 2తో కలిపితే మనకు వచ్చే కొత్త నెంబర్ ఉంటుంది కదా. ఆ నెంబర్లో అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. సో చాలా ఈజీ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే, ఇది చూడు. నేను ఎంత తీసుకుంటున్నా, 4 7 2 3 6 1. సో ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ 1 by 1 వెళ్దాం అంతే. సో ఫస్ట్ నాకేంటి, ప్రతి ఒక్క సరి సంఖ్య, ఇగో ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. దీన్ని ఏం చేయమన్నాడు, 2తో భాగించమన్నాడు. డివైడెడ్ బై 2. 2తో డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 2 రెళ్ళ 4, 2 ఒకట్ల 2, 2 మూడుల 6 కదా. ఇప్పుడు బేసి సంఖ్యకి వెళ్దాం. సో నెక్స్ట్ ఏమన్నాడు, బేసి సంఖ్య ఆడ్ నెంబర్ కు 2 కలపండి. ఇగో 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ నెంబర్. ఇగో ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే. దీనికి 2 కలపాలి. 2 కలిపితే ఇది ఏమవుతుంది, 9 అవుతుంది. దీనికి ఇది 5 అవుతుంది. దీనికి 2 కలిపితే 5 అవుతుంది. దీనికి 2 కలిపితే 3 అవుతుంది. ఇగో ఇది మన వచ్చిన న్యూ నెంబర్. ఇంకా కింద దాంతో మనకు సంబంధం లేదు. ఈ న్యూ నెంబర్లో నీకేం ఎందుకు, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ న్యూ నెంబర్లో నీకు పెద్దది, ఇగో అతి పెద్ద మరియు చిన్న అంకెల మొత్తం ఎంత అన్నాడు. ఇగో లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ డిజిట్స్ సమ్ ఆఫ్ అన్నాడు. అతి పెద్దది ఏంటి 9, అతి చిన్నది ఏంటి 1. సో ఈ రెండిట్ల సమ్ ఎంత, 10 ఆన్సర్. 10 మన ఆన్సర్. ఓకే, సో ఇదనమాట. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ కూడా మ్యాథ్స్ ఇలాగే ఉంటాయి.
ఇది చూడండి, ఇదేంటంట, ఇది వచ్చేసరికి ఇఫ్ వన్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ నెంబర్ వచ్చి వన్ తీసేసాం, నెంబర్ రాసుకుందాం ఫస్ట్. 9, 2, 3, 7, 9, 6, 5, 4. దీంట్లో నుంచి ఇఫ్ వన్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ నెంబర్, ఫస్ట్ వన్ సబ్స్ట్రాక్ట్ చేద్దాం. ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే. వన్ సబ్ట్రాక్ట్ చేసి ఇది ఎంత అవుతుంది? ఇది 8 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇది 6 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇది 4 అవుతుంది కదా. నెక్స్ట్ ఫర్దర్ గా వన్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ నెంబర్. ఇది ఈవెన్ నెంబర్, వన్ యాడ్ చేశాడు, దీనికి వన్ యాడ్ చేయాలి, దీనికి వన్ యాడ్ చేయాలి. వన్ యాడ్ చేసి ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకే, యాడ్ చేసాం. మనకు వచ్చిన కొత్త నెంబర్ వచ్చేసరికి ఇది. ఓకేనా? ఈ నెంబర్లో వాడు ఏమన్నాడు? ఓకే, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఇగో ఇది లెఫ్ట్, ఇది లెఫ్ట్ నుంచి సెకండ్, అంటే ఇది సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్. ఇగో ఇది రైట్, ఇది రైట్, ఇగో ఇటు రైట్, ఇది రైట్ నుంచి థర్డ్. ఇది ఏం కావాలో అడిగే సమ్ అడిగాడు. సో 7 + 3 ఎంత? 10 ఆన్సర్. ఇది కూడా మనకేంటి ఆన్సర్ వచ్చేసరికి 10. దీంట్లో అసలు ఏమన్నా ఉందా ప్రాబ్లంలో? మనకి జస్ట్ 2 minutes కంపల్సరీ వస్తుంది. ఓకే, ఇది కూడా, ఇది వచ్చేసరికి సేమ్ అదే నెంబర్. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 12. ద నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్. ఓకే, ఇది డిఫరెంట్ నెంబర్, డిఫరెంట్ మోడల్. సో ఇక్కడ వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా వాడు క్వశ్చన్ లో ఏ విధంగా ఇస్తాడో ఆ విధంగా మనం నెంబర్స్ ని కన్వర్ట్ చేసుకుంటూ ఆన్సర్ తీసుకురావడం. అర్థమైంది కదా? సో వన్స్ ట్రై చేయండి. అట్లా సమ్ ఆఫ్ డిజిట్స్ 2 digits, సమ్ ఆఫ్ 2 digits 12 అంటాడు. అంటే రెండు నెంబర్లు, వాడు ఇచ్చిన 2 నెంబర్లు మొత్తం 12 అంట. ఇక 7, 6 ఎంత? నీకు 12 అన్నాడు. ద నెంబర్ అప్టైన్డ్, ద నెంబర్ అప్టైన్డ్ 7, 6 ఎంత వస్తుంది మనకి నార్మల్ గా? 7, 6 ఎంత? 6, 6, 12, 13 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? ఇది కూడా 13 వస్తుంది. 7 + 2 ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో మనకి 5, 7 + 5 ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో ద 2 digit నెంబర్, ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్, దట్ నెంబర్ అప్టైన్డ్ బై ద ఇంటర్చేంజింగ్ ఇట్స్ ఎక్సీడ్స్ ద 18. ఇది మొత్తం అవసరం లేదు. సోది మనకేంటి, జస్ట్ మనకేంటి సమ్ ఆఫ్ 2 digits నెంబర్ ఎంత అన్నాడు? 12 అన్నాడు. ఇది క్వశ్చన్ ఏమి లేదు. ద సమ్ అంటే ఒక ఏదైతే సంఖ్య ఉందో దాని యొక్క దాని డిజిట్స్ ని సమ్ చేస్తే మనకి 12 వస్తుంది. ఆ సంఖ్యని ఇంటర్చేంజ్ చేస్తే నువ్వు ఇప్పుడు చూడు, 27 ని 72 చేసినా మనకి ఎంత వస్తుంది? దీని డిజిట్ సమ్ 9, దీని డిజిట్ సమ్ 9, అంతే కదా. నువ్వు ఇంటర్చేంజ్ చేసినా అదే వస్తుంది. కానీ వీడు ఏం చేస్తున్నాడు? ఇంటర్చేంజ్ చేసినప్పుడు 8 ఎక్కువైంది అని చెప్పేసి అన్నాడు. బట్ మనకేంటి ఫస్ట్ లైన్ లోనే దొరికిపోయాడు వాడు. ఏంటది? సో ఇగో 13 సమ్ చేస్తే మనకి ఎంత రావాలి? 12 రావాలని. ఆ 12 వచ్చేది ఒక ఆప్షన్ ఇది. సో మళ్ళీ నువ్వు నెక్స్ట్ దాన్ని ఇంటర్చేంజ్ చేసి 18 వస్తుందా లేదా చెక్ చేసే పని కూడా లేదు. సో చూద్దాం. ఇప్పుడు 57 దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఎంత? ఇది 75 అయింది, అంతేగా. ఇప్పుడు 57, 75 తీసేది అనుకో, 15 నుంచి 7 చేసేది ఎంత? 8. సో ఇక్కడ ఎంత వస్తుంది? 6. 6 నుంచి 5 చేస్తే 18 వచ్చింది కదా. అప్పుడు ఇది. సో నువ్వు ప్రతి దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళకుండా డైరెక్ట్ ఫస్ట్ లైన్ లోనే దొరికిపోయాడు. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఇది చాలా ఈజీ అన్నమాట. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడండి, ఇన్ ఏ 5 digit నెంబర్, ఒక 5 digit నెంబర్ అన్నమాట. ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ నెంబర్, అంటే 100వ ప్లేస్ లో ఉన్న నెంబరు ఈజ్ 2. సో మనం ఇక్కడ ఫస్ట్ డిజిట్స్ రాసుకుందాం. 1, 2, 3, 4, 5, అంతే కదా. 5 digit నెంబర్ అన్నాడు. ఓకే, 5 digits నెంబర్ అన్నాడు. ఓకే, అయిపోయింది. సో 100 అంటే ఇది ఒకట్ల స్థానం, ఇది పదులు, ఇది పదుల స్థానం, ఇది వందలు, ఇదేంటి వేలు,
ఇదేంటి 10,000 అంతే కదా. తర్వాత 1,00,000 అట్లా. ఇదేంటి డిజిట్స్, యూనిట్ స్పేస్ అంటాం. యూనిట్ స్పేస్, టెన్స్ స్పేస్. ఇదేంటి హండ్రెడ్స్, హండ్రెడ్ స్పేస్. ఇదేంటి థౌజండ్స్ స్పేస్, థౌజండ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. ఇది వచ్చేసరికి 10,000 ప్లేస్. ఓకే ఇది. సో ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, హండ్రెడ్స్ ప్లేస్ ఈజ్ 2. 100 ప్లేస్ ఏది, ఇది 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 100, 100 2. ఓకే. నెక్స్ట్, ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ద 100 ప్లేస్. అంటే 100 ప్లేస్ లో ఉన్న నెంబర్ కి డబుల్ ఉంటుంది ఎక్కడ, యూనిట్ ప్లేస్ లో. అంటే ఇది 4, అదే కదా. ఇది యూనిట్ ప్లేస్, యూనిట్ ప్లేస్ లో దీనికన్నా డబుల్ ఉంటుంది 4. నెక్స్ట్, ద డిజిట్ ఎట్ 1000 ప్లేస్ ఈజ్ 0. 1000, 1000, 1000, 1000, ఇది 1000, ఇది 0. ఓకే అయిపోయింది. ద డిజిట్ ఇన్ ద 10,000 ప్లేస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్ ఇన్ ద సమ్ ఆఫ్ ద డిజిట్ ఇన్ ద ఇగో 1000 ప్లేస్ అండ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ ప్లస్ 1000 ప్లేస్, ఇవి రెండింటిని సమ్ చేస్తే మనకి 10,000 ప్లేస్ వస్తుంది. అంటే మనకేంటి 100 ప్లేస్ లోది, యూనిట్ ప్లేస్ లోది, ఈ 100 ప్లేస్ లోది 2, యూనిట్ ప్లేస్ 4, అంటే 6. ఓకే 602. ఇప్పుడు మనకు పదుల సంఖ్యలోది కావాలి. పదుల సంఖ్య, పదుల ప్లేస్ లో ఉండదు. ఓకే అయిపోయింది. ద డిజిట్ ఇన్ ద 10th ప్లేస్ ఈజ్ ద డిజిట్ ఇన్ ద 10,000 ప్లేస్ మైనస్ 1. 10,000 ప్లేస్, 10,000 ప్లేస్ మైనస్ 1 ఎంత, 5. సో ఇది. సో మన నెంబర్ వచ్చింది 60254. 6025 లేదు, 60 కాదు, 60254. ఓకే ఇదే ఆన్సర్, 60254. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై ద. సో ఇది చూడండి, స్మాలెస్ట్ నెంబర్ మనం ఏంటంటే ఫస్ట్ మనకి ఎట్లుంటుంది, ఇప్పుడు మనం ఏదైతే రాసుకున్నామో, ఇప్పుడు చూడు, ఒకట్ల స్థానం, ఒకట్ల స్థానం, ఇదేంటి పదుల స్థానం, వందల స్థానం, తర్వాత వేల స్థానం, సో తర్వాత 10,000 స్థానం. సో ఇట్లా 10,000, ఒకట్లు, వందల, వేలు స్థానంలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ వేల స్థానంలో ఎంత తక్కువ నెంబర్ ఉంటే అంత తక్కువ నెంబర్ అయిపోతుంది. అవును కదా. దాని తర్వాత ఇంకా తక్కువ నెంబర్ ఉండాలి, ఇంకా తక్కువ నెంబర్ ఉండాలి, లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అట్లా తక్కువ నెంబర్ ఉండాలి. నువ్వు ఇక్కడ ఇప్పుడు 6 ఇచ్చావనుకో 60,000 అవుతుంది. నువ్వు ఇక్కడ 5 ఇచ్చావనుకో 5,000 అవుతుంది, అంటే 50,000 అవుతుంది. ఇప్పుడు 1 ఇచ్చావనుకో 10,000 అవుతుంది. సో అందుకే ఫస్ట్ మనం ఇచ్చే నెంబర్ ఏంటంటే తక్కువ నెంబర్ ఇచ్చే అది తక్కువ నెంబర్ కిందకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అడిగింది అదే అనమాట. వాళ్ళు ఏమడిగాడు, స్మాలెస్ట్, స్మాలెస్ట్ డిజిట్ నెంబర్ ఇగో ఈ నెంబర్స్ తో. ఇప్పుడు మనం ఏదైతే నేనేంటంటే 0, 3, 5, 6 ఇగో ఈ నెంబర్ తో మనం ఒక నెంబర్ ని ఫామ్ చేస్తే ఆ నెంబరు చాలా, అంటే వాడు ఇచ్చిన నెంబర్స్ లో చాలా తక్కువ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ని మనం ఫామ్ చేయాలి. సో ఇప్పుడు మనకేంటి, మనకున్న మన మేధావి తెలివిని యూజ్ చేసి మనం ఏం రాస్తాం అంటే 0, 3, 5, 6 రాస్తాం. ఓకే 4 డిజిట్స్ యూజ్ చేసాం రాసాం అని చెప్పేసి. బట్ ఇది వచ్చేసరికి మనకి రాంగ్ అవుతుంది, ఇది కాదు. ఎందుకంటే నీకు 0 పెట్టామంటే అది 3 డిజిట్ నెంబర్. ఇంకా 0కి ఎందుకంటే వన్స్ మనం ముందు 0 పెడితే నీకు వాల్యూ ఉండదు కాబట్టి 3 డిజిట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు అడిగింది 4 కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి ఫర్దర్ గా. సో మనకి ఇంకా చాలా తక్కువ నెంబర్ ఉందంటే 3 ఉంది. దాని తర్వాత ఇంకా తక్కువ, అప్పుడు 0 తీసుకోవాలి. దాని తర్వాత 5, దాని తర్వాత 6, 3056 మనది ఆన్సర్. ఇది తక్కువ నెంబర్. ఓకే ఇది వచ్చేసరికి మనకి ప్రైమ్ నెంబర్స్ టైప్ 3. ఇది ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఉంది కదా. సో టైప్ 3, ఇది టైప్ 3. సో ఇది మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇది కూడా ప్రతిదీ కూడా మీకు ఏంటంటే తెలుగులో అండ్ ఇంగ్లీష్లో, ఎందుకంటే అందరికీ యూజ్ అయ్యే విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో తీసుకొచ్చి మరి, ఎందుకంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ కానివ్వండి కొంచెం రిసోర్స్ ఎక్కువ ఉండేది ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది. నేను ఏంటంటే వాటిని మళ్ళీ తెలుగులో కన్వర్ట్ చేసేసి, సో ఓకేనా, ఒక పీపీటీ లాగా ప్రిపేర్ చేసేసుకొని, సో ఎంతో టైం స్పెండ్ చేసి తీసుకొస్తున్నాం కాబట్టి జస్ట్ మీరు ఒక లైక్ వేసేసి సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో మాకేంటంటే ఓకే కంటెంట్ నచ్చుతుంది అన్న వస్తుంది, లేకపోతే లేదు ఓకే వ్యూస్ రాకపోయినా కానీ, లైక్స్ రాకపోయినా కానీ, ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది మనకి ఏంటంటే అదొకటే. మీరు పెట్టే కామెంట్స్ కానివ్వండి, మీరు చేసే లైక్స్ కానివ్వండి. సో లైక్స్ ఎక్కువ వస్తే ఓకే ఈ కంటెంట్ ని నచ్చుతున్నారు కాబట్టి కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ ఫర్దర్ గా మనకేంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఎక్కువ కామెంట్స్ చేస్తున్నా, సో మీ ఫీడ్బ్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఇస్తే మనకేమవుతుందంటే ఫర్దర్‌గా చాలా యూజ్ అవుతుంది. మీకు ఫర్దర్‌గా మేము చేసే కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా అని తెలిసేది అదే గదా! కమ్యూనికేషన్ అనేది అదే. క్లాస్ రూమ్‌లో ఉంటే సో ఓకే. అర్థమవుతుందా లేదా అని మాకు అర్థమవుతుంది. కంటిన్యూ చేసుకుంటూ ఎళ్తాం. బట్ మనకేంటంటే ఇది వీడియోస్ కాబట్టి సో మీరు చూపిచ్చేదేంటంటే జస్ట్ మీరేదైతే కామెంట్ చేయండి. మీకెలా అనిపిచ్చిందో ఓకేనా? కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. ఓకే. సో, మనకి మీ యొక్క కామెంట్స్ కానీ, లైక్స్ కానీ, మీ యొక్క ఫీడ్‌బ్యాక్ బట్టే మనం ఏంటంటే క్లాసెస్ కంటిన్యూ చేయాలా? వద్దా? లేదా ఫర్దర్‌గా ఇంకా స్ట్రాటజీ వీడియోసేనా? ఏమైనా ఇంపార్టెంట్ కంటెంట్ చేస్తే సరిపోతదా? లేదా మొత్తం కోర్స్ చేయాలా? అన్న ఇది ఉంటుందనమాట. సో, ఇదనమాట. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.